దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశంలో ఉన్నటువంటి 50 మంది క్రైస్తవులకు మాత్రమే శుభవార్త. మిత్రులారా, ఎందుకు ఇలా చెబుతున్నానంటే, దేవుడు సత్య సంబంధులందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని 24 లక్షల మంది ప్రజల్ని ఐగుప్తి బానిసత్వం నుంచి, ఫరో ఐగుప్తి ఎట్టి చాకరులు బానిసత్వం నుంచి విడిపించి అరణ్యంలో పోషించినట్లుగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొస్తా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక నేను వరుసగా చెప్పదలుచుకున్నాను. ముఖ్యమైన పాయింట్లు చెప్తాను, వినండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. క్రైస్తవులు, ముస్లింలు, హైందువులు అందరికి కూడా, అందులో మరి ముఖ్యంగా క్రైస్తవులకు మాత్రం చాలా శ్రద్ధగా వినండి. ఈరోజు నరేంద్ర మోడీ పుట్టినరోజు. గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి ప్రధానమంత్రి. మనం ఎన్నుకొనకుండానే ఆయన ప్రధానమంత్రిగా ఈవీఎంల ద్వారా వచ్చాడు. ఇక మనం చేయగలిగింది ఏం లేదు. ఈ పుట్టినరోజు సందర్భంగా నేను కూడా శుభాకాంక్షలు తెలియజేశా. మన పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు సినిమాటర్లో శుభాకాంక్షలు తెలియజేశారు. మొన్న గడిచిపోయినటువంటి దినాల్లో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు. ఇదే సందర్భంగా చెప్పాల్సింది ఏముందంటే, ఇక క్రైస్తవులారా మీరందరూ కూడా ఈ మచిలీపట్నం మొదలుకొని మణిపూర్ వరకు, మచిలీపట్నం నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడున్నా సరే మీరందరూ కూడా ఒక్క వేదిక మీదకి వెళ్తే మీరు బతుకుతారు, లేకపోతే చస్తారు అని చెప్పి దేవుడు తెలియచేయమన్నాడు. తెలియజేస్తా ఉన్నాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారంలోకి వచ్చిన 6 నెలలకే చర్చిలు మొత్తం కూల్చేయాలి, పర్మిషన్ లేని చర్చిలు కూల్చేయాలి అని చెప్పి ఆయనకి బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా, దక్షిణ భారతదేశం కాదు దేశవ్యాప్తంగా నువ్వు ఉంటే మాకు మేము అనుకున్నది లక్ష్యాన్ని సాధించగలుగుతాం. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు అయింది. అది వేడుక జరుపుకోవాలంటే ఈ దేశం పేరు హిందూ దేశంగా మార్చాలి, జాతీయ జెండాని కాషాయ జెండా వేయాలి, భారత రాజ్యాంగాన్ని మార్చేసి మనుధర్మ శాసనం తీసుకురావాలంటే నీలాంటి వాళ్ళు మాకు అవసరం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఆ బాధ్యతలు అప్పగించారు. ఎవరో ప్రసన్న కుమార్, వెస్ట్ గోదావరి జిల్లా ప్రసన్న కుమార్ అనేవాడు సుప్రీంకోర్టులో కేసు వేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను కూడా గతంలో మాట్లాడి చూడండి, నకిలీ క్రైస్తువులు ఉన్నారు, అబద్ధ క్రైస్తవ బోధకులు ఉన్నారు. వాళ్ళ గురించి మీరు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్, బీజేపీ మీరేమీ వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. క్రైస్తవ సార్వత్రిక సంఘ నాయకులమైన మేము మా క్రైస్తవ సంఘాలను అబద్ధ బోధకులను సంస్కరించుకునే బాధ్యతలు మాకుండే, కానీ మీకు ఎటువంటి అధికారం లేదు. రాజకీయ నాయకులకి, ఆర్ఎస్ఎస్ మత ఉగ్రవాదులు మీకు ఎటువంటి అధికారం లేదు. మీరు తగ్గి భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవిస్తే పర్వాలేదు, లేదంటే నేపాల్కి పట్టిన గతి మీకు పడద్దని కూడా తెలియజేస్తా ఉన్నాను. దేవుడు అనుమతి ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. మీరు అనుకుంటున్నారేమో జగన్ బీజేపీ, చంద్రబాబు బీజేపీ, పవన్ కళ్యాణ్ బీజేపీ. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ లేదు, టీడీపీ లేదు, జనసేన లేదు. మీరు మారకపోతే మీ రాజస్థాన్లో ప్రధానమంత్రి ఇళ్ళు ముందు ముట్టడిచ్చారు, కానీ అలా కాదు. ఇదే మచిలీపట్నం నుంచి స్టార్ట్ అవుద్ది. ఎమ్మెల్యే ఇళ్ళు, ఎంపీల ఇళ్ళు, మంత్రి ఇళ్ళు ముట్టడించడం ఎక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే మీరు మాట్లాడరా? మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు మీరు మాట్లాడరా? ఈ మచిలీపట్నంలో మాదిరెడ్డి విజయ్ 2 వీడియోలు పెట్టాడు. 2 వీడియోలు పెడితే బెదిరిస్తున్నాడు.
మీసాలు తిప్పేసి గంభీరంగా బుల్లెట్ వేసుకొని తిరుగుతూ గత చరిత్ర నేర చరిత్రను అదేదో దేశభక్తుల్లాగా మర్డర్ కేసు ముద్దాయిలు వీళ్ళందరూ వీళ్ళకేదో పేరు పక్కన ఏదో ఒక డిగ్రీ లాగా మాట్లాడుతుంటే ఈ మచిలీపట్నంలో నేను రాత్రి మాట్లాడాను, వీడియో చేసి కూడా పెట్టాను. ఒక్క పాస్టర్ కూడా ముందుకు రాలా. మీరు పాస్టర్లా, మీరు కాపర్లేని గొర్రెల్ని ఈరోజు ఈ క్రైస్తవ సమాజానికి భద్రత లేదు. ఈ మాదిరెడ్డి విజయ్ గురించి నేను స్థానికంగా ఉన్నటువంటి ఏఐసిసి, యూపీఐ, యంగ్ పాస్టర్ల అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడితే మేము మాట్లాడాం. సిటీ క్లబ్లు వాళ్ళతో మాట్లాడితే సోషల్ మీడియాలో విషయాలు మేము పట్టించుకోమన్నారు. పోలీసు వాళ్ళు పట్టించుకోరు, టీవీ ఛానల్స్ పట్టించుకోవు, పాస్టర్లు పట్టించుకోరు. ఈ క్రైస్తవ సంఘాలను విశ్వాసాలు ఏం చేయదలుచుకున్నారు? పాస్టర్లు మీరు ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు మీరు ఏం చేయదలుచుకున్నారు? ఈ మచిలీపట్నంలో ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు ఈ ఒకవైపు పవన్ కళ్యాణ్ చర్చిలు మొత్తం కూల్చేస్తామంటాడు. ఈ డాక్టర్ కే పాల్ గారు ప్రజాశాంతి పార్టీలో 2008 నుంచి కూడా నేను ఆయనకు ఒక వీరాభిమానిగా పనిచేశా. ప్రజాశాంతి పార్టీలో వీరాభిమానికి పనిచేశాను. 2024 ఎన్నికలకి విజయవాడ హైకోర్టుకి స్టీల్ ప్లాంట్లో విషయంలో కేసు వేయడానికి వచ్చే ముందు రోజు డాక్టర్ కే పాల్ గారు ఫోన్ చేయించి విజయవాడ వస్తున్నాను, నన్ను కలవండి అని చెప్పి మమతారెడ్డి ఆయన పాల్ గారి వెనకాల ఉంటుంది పర్సనల్ పిఏ ఫోన్ చేస్తే నేను విజయవాడ ఐలాపురం, నేను నాతో పాటు మచిలీపట్నంలో మత్స్యకార సంఘాల కమ్యూనిటీ నాయకుడు కలిసి మేము వెళ్ళాము. నన్ను ఒంటరిగా రమ్మని వెళ్ళాను. వెళ్తే ప్రజాశాంతి పార్టీ నిర్మాణానికి నన్ను పనిచేయమన్నాడు. విశాఖపట్నం ఎన్నికల క్యాంపెయిన్కి రమ్మన్నాడు. నేను రాలా. ఒకే ఒక విషయంలో పాల్ గారికి నాకు మధ్యలో విభేదం వచ్చింది. అది అట్లాగే కొనసాగుతుంది. అదే మాట్లాడటం ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎన్నికల ముందు 2024లో మాట్లాడాను, ఇంతవరకు మాట్లాడలేదు. మధ్యలో పాల్ గారు పిఏ మమతారెడ్డి గారితో మాట్లాడుతూ ఉండేవాడిని. ఆమె కూడా మాట్లాడతలేదు. ఎందుకో తెలియట్లేదు కానీ పాల్ గారి దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఉన్నారు. దాంట్లో ఇటీవల కాలంలో ప్రజాశాంతి పార్టీ స్టేట్ గ్రూపుని నాకు హ్యాండ్ఓవర్ చేశారు. పాల్ గారు కాదు. పాల్ గారు ఎవరికైతే హ్యాండ్ఓవర్ చేసి ఆ యొక్క వ్యక్తి ఆర్ఎస్ఎస్ మత ఉగ్రవాది. నేను కువైట్ రాజు యేసుక్రీస్తు నమ్ముకున్నాడు అనేటువంటి వీడియో పెడితే రాత్రి పెట్టాడు, అన్న నాకు ఇటువంటి వీడియో పెట్టొద్దు, యేసుక్రీస్తు అంటే నాకు ఇష్టం లేదన్నాడు. ఏంటి ప్రజాశాంతి పార్టీ స్టేటు అడ్మిన్ ఆ మాట అన్నాడంటే ప్రజాశాంతి పార్టీ డాక్టర్ కే పాల్ గారు దగ్గర ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఆయన దగ్గరే కాదు, ప్రతి పాస్టర్ దగ్గర ఉన్నారు, ప్రతి చర్చిలో ఉన్నారు, ప్రతి కులంలో ఉన్నారు, ప్రతి మతంలో ఉన్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బీజేపీ ఈ ఐటీ సెల్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చి గంజా ఇచ్చి డ్రగ్స్ ఇచ్చి ఫోన్లు ఇచ్చి ఈరోజు దేశాన్ని మొత్తాన్ని వ్యాపించేశారు. నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. చూస్తూ ఉండండి, ఈ భారతదేశంలో ఇప్పటికే 11-12 రాష్ట్రాల్లో మత నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పెంతుకో చర్చీలు మొత్తం కూడా మూతేసేయాలి, మీరు బాప్తిసం తీసుకోవాలంటే కలెక్టర్ గారికి ముందుగా అప్లై చేసుకోవాలని అటువంటి సర్క్యులర్లు వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు మద్దిశెట్టి అజయ్ బాబు గారు CMDF క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ ఆ వీడియో పెట్టాను. 1-2 రోజుల్లో 1,20,000 మంది చూశారు. CMDF అధ్యక్షుడు మద్దిశెట్టి అజయ్ బాబు గారు రాజకీయ నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి, అడ్వకేటు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్కి జూబ్లీ హిల్స్లో నామినేషన్ వేయడానికి సినిమా యాక్టర్ మారుమోసు పొందినటువంటి అభినయ్ దర్శన్ నేను నామినేషన్ వేస్తానని చెప్పి పోస్టులు పెట్టారు. వీళ్ళు పెడితే నేను నిన్న కాక మొన్న 3 రోజుల నుంచి చెబుతున్నా, డాక్టర్ కే పాల్ గారు జూబ్లీ హిల్స్లో నామినేషన్ వేస్తారు, మీరు నామినేషన్లు విత్డ్రా చేసుకోండి, ఇది దేవుడి ఆజ్ఞ అని పెడితే కనీసం
ఈ ఈ ప్రజాశాంతి పార్టీ డాక్టర్ కే పాల్ గారు, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ మమతారెడ్డి గారు కనీసం ఫోన్లు బ్లాక్ చేశారు. నాకు అది ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కైకులూరులో, తిరుపతిలో, మల్లాం గ్రామంలో, పిఠాపురంలో, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దళితుల మీద దాడులు జరగటం పవన్ కళ్యాణ్ గారు దాని విషయంలో మాట్లాడకుండా ఉండడం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ మోడీ గారి పుట్టినరోజు వేడుకలు చెబుతున్నాడు. కనీసం మల్లాం గ్రామంలో ఫ్లెక్సీ గురించి కానీ, మల్లాం గ్రామంలో దళితులు గ్రామ బహిష్కరించు కానీ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఫ్లెక్సీ గురించి కానీ, కైకులూరులో దానపేటలో ఉన్నటువంటి సంఘటన గురించి కానీ మాట్లాడలేదు. క్రైస్తవులారా, మీరందరూ ఒక పని చేయండి. ఈ మచిలీపట్నంలో ఈ మాదిరెడ్డి విజయ్ ఇప్పుడు కూడా పోస్ట్ పెట్టాడు. చాలా భయంకరమైన పోస్టులు పెడుతున్నాడు. క్రైస్తవులు ఎవరో ఒక పాస్టర్, అసలు పాస్టర్ కదో తెలీదు, ఆయన కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే ఆడెవడో 22,000 మంది ఫాలోవర్స్ ఉన్నారంట. ఆ డీటెయిల్స్ పెట్టలా, నేను షేర్ చేశాను, మీరు చూడండి. ఆడు పాస్టర్లు నేరే, పాస్టర్లు లంచా కొడగలరా, ఎవడైనా మాతం మారిస్తే ఇట్లా తరిమేస్తాం లంచా కొడగల అని పెట్టాడు. ఈ మాదిరెడ్డి విజయ్ ఒక వీడియో చేసి పెట్టాడు. ఆ వీడియో ఏంటంటే ఎవరో ఒక అతన్ని తీసుకొచ్చాడు, బండి తీసుకొచ్చాడు అని పెట్టాడు. పెట్టిన తర్వాత ఒక ముండ క్రైస్తవులు సిరియల్ నెట మాట్లాడుతున్నాడు అంటాడు. ఒక ముండ యేసు నామలో గ్యాస్ బండి నిండును కాకంటే నిండిపోయింది. ఈరోజు నేను బండి అడుగుతున్నాను, యేసు నాకు బండి ఇస్తాడు, బండి వచ్చును కాక అనగానే బండి వచ్చేసింది. అరే బండి వచ్చేసేసింది, ఈ యేసుప్రభు ఇచ్చేసాడు బండి. అరే ఈ యేసుప్రభు కాదు, కుమారస్వామి ఇచ్చేశాడు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు మాదిరెడ్డి విజయ్. రౌడీ షీటర్ అంటే మీసం మేలేసి బుల్లెట్ వేసుకొని తిరిగితే నీ మీసాలు చూసి, నీ బుల్లెట్ మీద చూసి దడిచేవాడు ఎవడు లేడు. నువ్వు తాగితే ధైర్యం వస్తుందేమో నీకు, తాగకుండా నేను నిరంతరం ఉంటుంది ఎప్పుడు. ఒక్క పాస్టర్ ముందుకు రాలా. ఎందుకు కేసు పెట్టరు మీరు? మీకు బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? నీ సంఘాల్లో ఉన్నటువంటి కాపర్లని, మీ యొక్క విశ్వాసాలు మీరు కాపాడుకోలేరా? గొర్రె బిడ్డలు అంటున్నాడు, పాస్టర్ లంచా కొడుకులు అంటున్నాడు, ఈ ముండలు అంటున్నాడు, ఇష్టం వచ్చినట్టు పెడుతున్నాడు. ఎవడో ఎప్పుడో మరి ఎక్కడో జరిగిన సంఘటన, ఒక పాస్టర్ అంట ఎవరో స్కూల్లో పిల్లని మర్మం చేశాడు, దానిపై పెడుతున్నాడు. నేను పెట్టాను, నువ్వు అసలు వివరాలు పెట్టవయ్యా, నువ్వు వివరాలు పెట్టు. ఎవడాడు, నువ్వు వెళ్ళి కేసు పెట్టు. నేను కామెంట్ కూడా పెట్టాక నీకు, వెళ్ళి నీకు అంత బాధ్యత ఉండి కేసు పెట్టు. ఎవడన్నా దొంగ పాస్టర్ ఉన్నాడా, నకిలీ పాస్టర్ ఉన్నాడా, వాడి దగ్గరికి వెళ్ళి కేసు పెట్టి జైలు వేయించుకో. రేపు డేరా బాబాల్ని మేము కూడా వేపిస్తాం. డేరా బాబాల్ని, ఈ స్వామీజీల్ని, దిగంబరులను కూడా మేము కూడా వేపిస్తాం. నడి రోడ్డు మీద బట్టలు తిరిగోళ్ళని మేము కూడా వేపిస్తాం. ఈ మచిలీపట్నంలో మిత్రులారా, బెరాగా మనిషి కిరణపాలు ఫోన్ చేస్తే స్పందించలా. మాదిరెడ్డి విజయ్ నా ఫ్రెండే, మా నాన్న చనిపోయినప్పుడు కూడా ఈ బందర్లో పెద్ద పాప చచ్చిపోయాడు అన్నాడు. మాదిరెడ్డి విజయ్ నా ఫ్రెండే, ఈ బీజేపీలో జాయిన్ అయినాక అయిపోయాడు అని చెప్పి అన్నాడు. అంటే మీరు చర్చిలో విశ్వాసాలకి భద్రత ఇవ్వలేరు మీరు. ఈ మా ఏబేల్ గారు, ఏఐసిసి యూపీఐ పాస్టల్ అసోసియేషన్, మా ఆయన ఫోన్ ఎత్తాడు. భయం, రౌడీలన్నా గుండాలన్నా మర్డరిస్టులంటే భయం, ప్రాణం అంటే చాలా భయం. ఈ కిరణపాలకి భయం, ఏబేల్కి భయం, వాల్టర్ ప్రేమ్ కుమార్కి భయం. ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నాడు ఐపీసీ కరుణ్ కుమార్ గారు, లెక్చరర్ గారు, ఫోన్ ఎత్తడో, మాట్లాడడం. మీరు క్రైస్తవ సంఘాలు పెట్టుకుంది ఎవరి కోసం పెట్టుకున్నారు? కానుకల కోసం, దశంభాగాల కోసం, ఫారెన్ డబ్బు కోసం పెట్టుకున్నారా? క్రైస్తవులకి మీరు భద్రత ఇవ్వలేరా? ఈ మచిలీపట్నంలో ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు బాగా పెరిగిపోయారు. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులకి బీజేపీ, ఐటీ సెల్, ఆర్ఎస్ఎస్ మణిపూర్లో ఇచ్చినట్టుగా ఆయుధాలు ఇచ్చినట్టుగా వీళ్ళకి ఆయుధాలు 1994లో లేడీస్ క్లబ్లో
ఒక బాంబు సంఘటన జరిగింది. బాంబు పేలింది. హౌసింగ్ బోర్డులో ఒక పిల్లకి తీవ్రమైన గాయాలు కూడా అయినాయి. మచిలీపట్నం మణిపూర్ కాబోతుందని 2 సంవత్సరాల క్రితం ఎలక్షన్ ముందు మణిపూర్ సంఘటనలో శాంతి ర్యాలీ పెట్టినప్పుడు చెప్పారు. మచిలీపట్నంలో ఉన్న పాస్టర్లో ఎవరు కూడా మేము రాము, మాకు భయం, రౌడీలన్నా గుండాలన్నా మర్డర్స్టంటే భయం, మేము రాలేము, కేసులు పెట్టాం, చావనన్న చేస్తాం, అవసరమైతే ఈ మచిలీపట్నం వలస వెళ్ళిపోతాం. ఇక్కడ వేరే 2 స్టేట్లు ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడు వెళ్ళిపోతా ఉంటున్నారు వీళ్ళు. పాపం ఏంటంటే నేను కిరణ్ పనులు కానీ ఏబీలు కానీ మిమ్మల్ని ఏమంటలే, నేను మీరు క్రైస్తవులే, సాత్వికం, మీరు ఈ చెంప కొడితే ఆ చెంప తప్పుతారు, కానీ ఈ చెంప కొడితే ఆ చెంప తిప్పుతాను, 3వ చెంప వదిలిపెట్టే 3వ చెంప చెల్లును కొడతా, యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం అది. మీరు ఈ చెంప కొడితే ఆ చెంప తిప్పుతారు. ఈ దేవాలయంలో యేసుప్రభు కొరడా పట్టుకున్నాడు, మీరు పట్టుకోలేరు. ఎందుకంటే కొరడా పట్టుకుంటే బీజేపీలో నుంచి టీడీపీ వైసీపీలోంచి మీకు ఎదురయ్యే సమస్యలు ఏంటో నాకు తెలుసు. మీరు క్రీస్తుని మీద ఏం త్యాగం చేయలేరు, నీతిని వెతకలేరు, నిజాయితీగా ఉండలేరు, యథార్థంగా ఉండలేరు. కాబట్టి సరే ఓకే, ఈ దేవాలయంలో కొరడా పట్టుకున్నట్టుగా నేను పట్టుకుంటా. వాక్యం అనే కొరడా, రాజ్యాంగం అనే కొరడా, ఆర్టికల్ 14 అనే కొరడా, ఆర్టికల్ 19 అనే కొరడా పట్టుకుంటా. ఈ మచిలీపట్నంలో క్రైస్తవ సంఘాలు నేను అడుగుతున్నా, క్రైస్తవులకి మీరు మద్దతు ఇవ్వలేరా? కాపర్లు లేని గొర్రెలు మచిలీపట్నంలో నేను ఒక పోస్ట్ పెట్టా. మిత్రులారా, మచిలీపట్నంలో ఏఐసిసి యూపీఐ పాస్టర్లో భయపడిపోతున్నారు. భారతదేశంలో ఎవరైనా వీళ్ళని కాపాడేవాళ్ళు ఉన్నారా అని చెప్పి పెట్టా. పెడితే ఇండియా ప్రజాబంధు పార్టీ, ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్, డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు, ఆ పార్టీ ఈ మచిలీపట్నంలో ఇండియా ప్రజాబంధు పార్టీ ఈ విలేకరులు తెలియదు. వీళ్ళకి తెలిసిందల్లా, విలేకరులు తెలిసిందల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన, సిపిఐ తెలుసు. జర్నలిస్టులకు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేశవ్యాప్తంగా ఏ పార్టీలు ఎన్ని ఉన్నాయో తెలియదు. కనీసం ఇండియా ప్రజాబంధు పార్టీ పంజాబ్లో, ఛత్తీస్గఢ్లో కొన్ని ఎంపీటీసీలు, పంచాయతీ సర్పంచ్లు వచ్చినాయి. ఈ జర్నలిస్టులకి మచిలీపట్నంలోనే కొన్ని వార్డులు తెలియదు, మచిలీపట్నంలో కొంతమంది వ్యక్తులు తెలియదు. వీళ్ళకి మచిలీపట్నంలో జర్నలిస్టులకి వీళ్ళకి తెలిసిందాలంటే రౌడీలు, గూండాలు, ఈ రాజకీయ నాయకులు తప్ప సంఘ సంస్కర్తలు కానీ ఈ దేశానికి మేలు చేసేవాళ్ళు కానీ వీళ్ళు గుర్తుండరు. కాబట్టి ఇక ఈ మచిలీపట్నంలో ఈ క్రైస్తవుల్ని రక్షించడానికి వీళ్ళెవరు మా వల్ల కాదన్నారు, అసోసియేషన్లు అయి పెట్టుకున్నారు. మరి ఈ క్రైస్తవుల పరిస్థితి ఏంటి? మాదిరెడ్డి అజయ్ పాస్టర్లనే తన్ని తరిమేస్తే విశ్వాసుల పరిస్థితి ఏంటి? పాస్టర్లు లంజా కొడకలు అని అన్నారు, గొర్రెపెట్టలు అంటున్నాడు, ముండలు అంటున్నాడు. ఈ రంగ పెడితే భయభ్రాంతులు గురి. కనీసం ఆ కామెంట్లో ఈ మచిలీపట్నంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మతిన్ గారు ఒక్క కామెంట్ పెట్టాడు. ఏంటంటే ఈ కామెంట్లు ఏంటని పెట్టాడు. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ, ఏదే ఆంధ్ర అభివృద్ధి పార్టీ ఆరిఫ్ గారు ఒకటి పెట్టాడు. మేము ముగ్గురు తప్ప ఈ మచిలీపట్నంలో ఒక్క సంఘ సేవకుడు కానీ ఈ రాజకీయ నాయకుడు కానీ ఎవరు పెట్టలా. మీకు బాధ్యత లేదా? క్రైస్తవులు, ముస్లింలు, హైందువులు మీకు ఓట్లు లేదా? హైందువులు మాత్రమే ఓట్లేస్తే మీరు ఎమ్మెల్యేలు అయ్యారా? క్రైస్తవులు, ముస్లింలు వేయలేదా? మళ్ళీ మొన్న పోస్ట్ పెట్టాడు, తాజ్మహల్ ముంతాజ్ బేగం అంట బాగోలేదంట, ఏదో వ్యంగ్యంగా పోస్ట్ పెట్టాడు. ఆ మొహం చూడు, ఈ మొహం చూసే తాజ్మహల్ ముంతాజ్ గారు పారిపోయాడని పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టాడు. పిచ్చి పట్టిందా నీకు మాదిరెడ్డి విజయ్? పిచ్చి అని పట్టిందా నీకు? ముస్లింల మీద అంత ధైర్యంగా పెడుతున్నావు నువ్వు? క్రైస్తవులు, మహిళలు ముండ్ల, పాస్టర్లు లంజా కొడుకులా? నీకు ఈరోజు సాయంకాలం 5-6 ఆ టైంలో జిల్లా కలెక్టర్ని కలుస్తున్నారు. వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి తెలిసింది కలుస్తున్నారు. నీ మీద కేసు కడతారు, చూస్తామండి. ఎందుకు కట్టరో చూస్తాంగా. 1000 మంది రోడ్డు మీదకి వస్తారు, 1000 మంది వస్తారు. ఈ మచిలీపట్నం ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ని నా ఫేస్బుక్లో పెట్టా ప్రతి పేరు రాసి మీరు ఆ వీడియోలు కానీ డిలీట్ చేయకపోతే
వేల మంది వచ్చి ఎస్పీ ఆఫీసులో వచ్చి మీ మీద కేసులు పెట్టి ఆర్ఎస్ఎస్ రద్దు చేపించబోతే అడగండి. ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ని బ్యాన్ చేపించబోతే అడగండి. పిచ్చి పిచ్చుకుందా? క్రైస్తవులు మనుషులు కాదా? ముస్లింలు ఉగ్రవాదులా? జగన్ ఎందుకు మాట్లాడ్డు? పవన్ ఎందుకు మాట్లాడ్డు? చంద్రబాబు ఎందుకు మాట్లాడ్డు? ఈ రౌడీలు గుండాలు పాస్టర్ల మీద క్రైస్తవుల మీద ఈ విధంగా దాడులు చేస్తుంటే పేరు నాని ఎందుకు మాట్లాడు? రవీంద్ర ఎందుకు మాట్లాడు? ఆర్కే ఎందుకు మాట్లాడు? ఓట్ల కోసం వస్తారా మీరు? ఎలక్షన్లో ఓట్ల కోసం వస్తారా మీరు? చర్చిలోకి ఎట్లా పిలుస్తారా మీరు? మసీదులకు ఎట్లా పిలుస్తారు మీరు వెళ్ళే? కాబట్టి మిత్రులారా, క్రైస్తవులారా, మీకు భద్రత ఉండదు. మీరందరూ కూడా తమిళనాడు వలస వెళ్ళిపోండి. ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉంది, ప్రకాశం జిల్లా చీరాల ఉంది. రేపు ఎన్నికల్లో అక్కడ నామినేషన్ వేసి అసెంబ్లీ పార్లమెంట్లో అడుగుపెట్టి కనీసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోండి, మీ హక్కులు మీరు కాపాడుకుంటే బైబుల్ వాక్య ప్రకారంగా బైబుల్ చదువుకుంటాకి మీకు బైబుల్ ఉంటుంది, లేకపోతే ఉండదు. చూడండి, ఆడి మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు పోస్టులు చూడండి, సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టులు చూడండి. ఈ మచిలీపట్నంలో ఎంతమంది నా మీద దాడులు, పాస్టర్లు, ఈ రౌడీలు, గుండాలు, ఆర్థిక నేరస్తులు, ఈ దళిత నాయకులు, ఈ దళిత ఉద్యోగస్తులు, సంఘ సంస్కర్తగా, సామాజిక ఉద్యమకారుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఈ రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా అందాలి అని చెప్పి కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా క్యాస్ట్లెస్ ఇండియన్గా నేను మాట్లాడుతుంటే ఇంతమంది దాడులు చేస్తున్నా కానీ ఒక్క పాస్టర్ ఆదరించిన లేడు, ఒక్కడంటే ఒక్కడు కూడా ఆదరించిన లేడు. ఇంత అసూయ. కాబట్టి పాస్టర్లారా, మీకు దేవుని యొక్క న్యాయ తీర్పు వస్తుంది. మీరందరూ కూడా బిలాముల్లాగా తయారైపోయారు. బహుమతుల కోసం, పాస్టర్ల గౌరవేతనం కోసం మీకు రాజకీయ నాయకులు జగను, పవను, చంద్రబాబులు మీకు ఇచ్చే ఆ యొక్క ఎంగిలి మెతుకుల కోసం అల్లపాటు పడుతున్నారు. దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతా ఉంది. ఈ వాయిస్ చర్చిలో విశ్వాసులు నాకు దయచేసి నేను ఎప్పటి నుంచి అడుగుతున్నా, మీ ప్రతి చర్చికి వస్తాను, ఒక అరగంట అవకాశం ఉండే అవకాశం ఇస్తే అరగంటలో నిన్ను మెడబెట్టి నేను గంటిచ్చేస్తా. ఒక పాస్టర్, దొంగ పాస్టర్ అయితే నువ్వు యథార్థవంతుడు అయితే నువ్వే చెయ్యి. ఈ మచిలీపట్నంలో 180 మంది దొంగ బోధకులు, అబద్ధ బోధకులు ఉన్నారు. నాకు మీ చర్చిలో ఒక అరగంట మెసేజ్కి అవకాశం ఉండే, మీ చర్చిలోనే ఇంకో పాస్టర్ని పెట్టించి నిన్ను మెడబెట్టి గంటిచ్చేస్తా. నీ వల్ల ఈరోజు ఈ నిజమైన క్రైస్తవులు, సత్య సంబంధుల మీద ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు. అరే బీజేపీ, ఆర్ఎస్ఎస్ మీకు ఎవడిచ్చాడు అధికారం? మా సార్వత్రిక సంఘం, క్రైస్తవులు, మాకు బైబులు, సంఘ నాయకులు మేమెంతమంది ఉండగా మా సంఘాన్ని సంస్కరణ మేము చేసుకుంటాం. ఒరే మీరు మీ గుళ్ళకు స్వయం ప్రతిపత్తి, మీ గుళ్ళు సంపద ఎవడు తిన్నాడు? రాజకీయ నాయకులు తిన్నాడు. ఎవడ మాకు పెడుతున్నారా? వీళ్ళకి ఎంత పెట్టారు? గౌరవేతనం ఎవరిమ్మంటే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి? నిన్నెవరు ఇవ్వమన్నారు? నువ్వు ఓట్ల కోసం ఇచ్చావు, ఓట్లు కొనుక్కున్నావు. నువ్వు ఎవరి డబ్బులతో కొన్నావు? ప్రజల డబ్బులతో కొన్నారు, తీసుకుంటున్నారు. ఈరోజు మచిలీపట్నంలో పాస్టర్లైనా, క్రైస్తవులైనా, ముస్లింలు ఎవరైనా సరే భారత రాజ్యాంగబద్ధంగా నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఉండండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఒక్కడు సహకరిస్తున్నాడా? మొన్న నేను చంపలేసుకున్నా. దళిత నాయకులారా, దళిత గ్రామాల్లో మాలామాదిల మీద దాడి జరిగితే నేను రాని చంపలేసుకున్నా. ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసైకులు చాలా సంతోషపడ్డారు. పవన్ కళ్యాణ్ గారు అయితే సమస్య లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, భారతదేశాన్ని మొత్తాన్ని కూడా సనాతన హిందుత్వ, జై శ్రీరామ్, భారత మాత విజయ్ అనే నినాదాలతో చర్చిలు కూల్పించేసి మత నిషేధ చట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తీసుకొచ్చి ఎవడైనా బాప్తిజం తీసుకోవాలంటే ఈ గుళ్ళో పూజారులు, ఈ రాజకీయ నాయకులు, ఈ అఘోరాలు, నాగసాధులు పర్మిషన్ తీసుకుంటే తప్ప ఎవడు బాప్తిజాలు తీసుకుంటాకి లేదు. అందరూ కూడా గర్భబసి తీసుకోవాలి. ఒకవేళ తీసుకోవాల్సిన అవసరం వస్తే అందరూ కూడా అన్ని మతాలు దేవుళ్ళని ఆరాధించిన తర్వాత అప్పుడు అసలు దేవుడు ఎవరంటే రాముడే దేవుడు. జై శ్రీరామ్ అంటేనే నువ్వు చర్చికి వెళ్ళాలి, లేకపోతే లేదు. అటువంటి భయంకరమైనటువంటి చట్టాలు తీసుకురాబోతున్నారు క్రైస్తవులారా.
మీరు గుర్తుపెట్టుకోండి. దయచేసి ఏంటంటే మీకు నేను లోకల్ ఉన్నవాడి కంటే నాలో ఉన్న గొప్పవాడు. నాకు తల వెంట్రులో పెంటు కూడా రాదు. 1000 మంది కుడివైపు పడిన ఎడమ పక్క పడినా 10,000 మంది కుడివైపు కూలినా నాకే అపాయం రాదు. నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. నేను రోజు ప్రార్థన కూడా చేస్తున్నాను. అనేక పర్యాలు జిల్లా ఎస్పీ గారిని రివాల్వర్ లైసెన్స్ నాకు ఇవ్వండి అని చెప్పి అడిగాను. నాకు ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు వచ్చిన నష్టమే లేదు. నాకు ప్రయాణం చేస్తే ఏ కారుతో గుద్దిస్తారో ఏ బైకులతో గుద్దిస్తారో తెలియదు. ఎక్కడ వరంగల్ నుంచి కూడా కిడ్నాప్ చేయడానికి వచ్చారు ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు. గతంలో మచిలీపట్నంలో నా మీద దాడులు చేయని వాళ్ళు ఎవరు లేరు. ఎంతోమంది విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్లు వాట్సాప్లో ఫేస్బుక్లో కామెంట్లు చేసి ఫోన్లు చేసి బెదిరించి మచిలీపట్నం టౌన్లో నడి రోడ్లో నిన్ను నరుకుతున్న ఒక్కడు రాడని చెప్పాను. ఇన్ని చేస్తే జిల్లా ఎస్పీకి ఎన్ని స్క్రీన్ షాట్లు తీసి పెట్టావో. గతంలో జాషువా గారు పట్టించుకోవాలా, అప్పుడున్న కలెక్టర్ పట్టించుకోవాలా, ఇప్పుడున్న కలెక్టర్ గారు కూడా పట్టించుకోవటం లేదు తెలీదు. ఇప్పుడు వచ్చిన ఎస్పీ కూడా పట్టించుకోవటం లేదు తెలీదు. నాకు తెలిసి అయితే ఈ మణిపూర్లో ఎలా జరిగిందో మచిలీపట్నంలో కూడా అలా జరగబోతోంది. చర్చిలు మొత్తం కూల్చేస్తారు, క్రైస్తవుల మీద దాడులు జరుగుతాయి. అది కూడా పెంతుకో చర్చిల మీద దాడులు జరుగుతాయి. ఆ మాదిరెడ్డి విజయ్ అన్నాడు, అన్ని భాషలను వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. అన్ని భాషలు మాట్లాడేసేసి మాదిరెడ్డి విజయ్ నువ్వు యేసుక్రీస్తుకు విరోధంగా మాట్లాడినా నీకు క్షమాపణ ఉంటుందేమో, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే నీకు క్షమాపణ ఉండదని బైబిల్లో చెప్పింది. దేవుని వాక్యం ఉన్నట్టుగా జరుగుద్ది. క్షమాపణ లేదు, నీకు క్షమాపణ లేదని చెప్పి నీకు నేను శాపం పెట్టా. విజయ్ నువ్వు పురుగులు పని చేస్తావంటే గొర్రెబిడ్డ నీకు అదే జరుగుద్దని నాకు బాధ అనిపించింది. అందరూ బాగుండాలి, శత్రువును కూడా ప్రేమించే ప్రేమతత్వం నేను డిలీట్ చేసేసా. బాధ ఎవరికైనా బాధ, పురుగులు పడి చేస్తావు అన్నప్పటికీ ఎవరికైనా బాధే, అది డిలీట్ చేసా. నువ్వు 2 వీడియోలు తీయకుండా మళ్ళీ ఇంకో వీడియో పెడతావా? ఎవడో ఎక్కడదా వీడియో, ఎక్కడ ప్రిన్సిపల్, ఎవరిని రేపు చేశాడు వీడియో పెడతామేంటి? ఈ మచిలీపట్నంలో ఎవరు పట్టించుకోరా? పాస్టర్లకు మీకు బాధ్యత లేదా? ఎలక్షన్లో ఏ రకంగా మీరు చర్చకొస్తారా? ఉన్నారండి, వాళ్ళ మనుషులు ఉన్నారండి, ప్రతి చర్చిలో ఉన్నారు. వైసీపీ ఇప్పుడు యూపీఐ పాస్టర్లు ఏబేల్ గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు నానిగారు ఉన్నాడు అంటాడు. రాడు, ఫోన్ చేస్తే అత్తట్లా. నానిగారితో మాట్లాడించండి. ఈ మచిలీపట్నంలో శాంతి భద్రతలు భంగం కలగకూడదు, మూకదాడులు జరగకూడదు. నువ్వు చర్చిల మీదకి నువ్వు మనుషులు వేసుకొస్తే చూస్తూ ఊరుకుంటారా? చర్చిలకు ఒకసారి వచ్చి చూడండి ఎట్లా ఉండదో. అంటే జనాలు పోలీసు వాళ్ళు పట్టించుకోరు, ఏ మాజీ ఎమ్మెల్యే పట్టించుకోడు, ఇప్పుడున్న రవీంద్ర గారు పట్టించుకోరు, మొత్తం బీజేపీ అండి. బీజేపీ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా గొప్ప శుభవార్త ఏంటంటే వాళ్ళకి పండుగ ఏంటంటే ఇక నెక్స్ట్ ఎన్నికల్లో ఈవీఎంలే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతున్నాడని ఆయనకి మొన్న ఈ మధ్య ఎవరో ఒక స్టూడియోలో ఇంటర్వ్యూ చేస్తే మళ్ళీ ఈవీఎంలు వస్తే ఏంటి పరిస్థితి అని అంటే, ఈవీఎంలు రానండి, ఏమన్నా రానండి, ప్రజలు ఉన్నారు, ఈవీఎంలు ఉండే మాకు ఈవీఎంలు వద్దనే మాట జగన్ నోటు కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ నోటు అప్పుడు రాలే. జగను పవను చంద్రబాబు మీకోసం మేము కొట్టుకుసేవాళ్ళ ఈరోజు మాలాను కాబులు కొట్టుకుసేస్తున్నారు. ఎవడ చూసి ఎవడన్నా తగ్గుతాడా? నేను ఏదో వీళ్ళని కలుపుదాం చూశాను, అస్సలు కలవట్లా. నేను మొన్న పోస్ట్ కూడా పెట్టా, కాపుల కంటే కూడా బీసీల ద్వారానే ఎక్కువ శాతం ఈ మాల్లో కులవక్ష గురవుతున్నారు, చూసుకోండి. అందరు కలిసి ఉన్నారని పెట్టా. పాల్ గారికి పెట్టా. పాల్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు నేను వెళ్ళిన మంగళగిరిలోనే కుర్రలు తీసుకుని వెళ్ళిలోనే నేను వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసి పాల్ గారికే పర్మిషన్ ఇవ్వాల. ఇక నేను నిన్న ఒక నిర్ణయానికి వచ్చా. ప్రజాశాంతి పార్టీ లోగో కొండ గుర్తుది నా ప్రొఫైల్ ఉంది, అది తీసేసి ఇండియా ప్రజాబంధు పార్టీ ఆ లోగో పెట్టా. నేను ఏ పార్టీ కాదు, ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ ప్రాంతీయ పార్టీలు కానీ వద్దని భారతదేశంలో ఉన్నటువంటి 50 మంది ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిన పార్టీలే ఈ మాకేమొద్దు, వస్తే ప్రజాశాంతి పార్టీ కావాలి, ఇండియా ప్రజాబంధు పార్టీ కావాలి, ఉద్యమ పార్టీలు రావాలి. ప్రజలు మనల్ని మనం పరిపాలించుకుందాం, ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి చట్టసభలో అడుగు పెడదామని చెప్పి నా వీడియోలన్నీ కూడా పెట్టాను.
ఇక మొన్నటిదా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి సీఎం కావాలని కోరుకున్నాం. సీఎం అయినా అయిపోయినా ఈ భారతదేశం నాశనం చేసేట్లు మొట్టమొదటోడు పవన్ కళ్యాణ్, అందుట్లో డౌటే లేదు. గతంలో ఈ మచిలీపట్నంలో కడారి చందు అనే ఒక రోడ్డు బ్యాంకు లోన్లు ఇప్పిస్తాడంట, వాడు నన్ను చంపేస్తా అన్నాడు. విజయలక్ష్మిపై వడ్డీ వాడు చంపేస్తా అన్నాడు. ఈ గతంలో చిలకలపూడిలో విశ్వ హిందూ పరిషత్ సాయి విఠల కుమార్, వీళ్ళు అదే పరిస్థితి. ఈ మచిలీపట్నంలో గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ప్రముఖులు, చాలా ప్రముఖులు, వీళ్ళు ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు, చాలా ప్రముఖులు, డాక్టర్లు, లాయర్లు. వీళ్ళు మళ్ళీ ఇదేవి సెక్యులరిజం వద్దనే వాళ్ళు వీళ్ళు లాయర్లు, జడ్జీలు, డాక్టర్లు. మళ్ళీ సెక్యులరిజం మాకొద్దు, సోషలిజం మాకొద్దు, భారత రాజ్యాంగం మాకొద్దు అనే వాళ్ళు ఈ మచిలీపట్నంలో ఉన్నారు. ఈ మచిలీపట్నంలో వేడుక ఫంక్షన్ హాల్లో జూలై నెలలో 16 తారీఖు అనుకో వేడుక ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేసుకున్నారు. ఎవరెవరు అనుకున్నారు? ఈ బాలాజీ స్కూల్ చంద్రశేఖర్ గారు, గౌరవనీయులు చంద్రశేఖర్ గారు, ఈ కృష్ణవేణి ఐటీ కాలేజీ చిత్తగుండు రమేష్ గారు, డాక్టర్ ధనవంతాచారి గారు, లంకిశెట్టి బాలాజీ గారు, ఇంతమంది ప్రముఖులు ఈ మచిలీపట్నంలో క్రైస్తవుల్ని, ముస్లింల్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో భయంకరంగా హింసిస్తూ అసలు ఈ భారత రాజ్యాంగం మార్చేస్తాం, గొర్రెబిడ్డలని, క్రైస్తవులు ఇక్కడ ఉండటానికి లేదని మత మార్పులు చేస్తున్నారని ఇంత మాట్లాడుతున్నారు మీరు. వేలాది మందితో కలెక్టర్ ఆఫీసుని ముట్టడించి, ఎస్పీ ఆఫీసుని ముట్టడించి మీ మీద కేసులు పెట్టకముందే ఈ మాదిరెడ్డి అజయ్ విషయంలో మీరు చర్యలు తీసుకోండి. ఈ మచిలీపట్నం ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు జరగటానికి లేదు. ఎవడిచ్చాడు మీకు అధికారం? రాజ్యాంగం వద్దా? సెక్యులరిజం వద్దా? సోషలిజం వద్దా? మా చర్చిలు కూల్చేస్తారా? మత నిషేధ చట్టం తీసుకొస్తారా? మేము గొర్రె బిడ్డలమా? మా మహిళలు మొండలా? పిచ్చి పిచ్చి వాగుడు అవుతున్నారు. వేలాది మంది మీరు అనుకున్నారు ఈ మచిలీపట్నంలో క్రైస్తవులు ఏమి పిరికోళ్ళు ఏం కాదు, నిద్రపోతన లెగుస్తారు. ఈరోజు నా మాట వింటే వినకపోవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు మాట వింటారు, యేసుక్రీస్తు మాట వింటారు. నేను అందుకని చెబుతున్నా, నేనంటే పడదు, పాస్టర్లకు పడదు, దళిత నాయకులకు పడదు, ఎవరికి పడదు. నేను యథార్థవాది లోక విరోధం అన్నట్టు నేనంటే ఎవరికి పడదు. కాబట్టి నా మాట వినపోయినా నాలో ఉన్న యేసుక్రీస్తుకు మాట వింటారుగా, నాలో ఉన్న మాట అది యేసుక్రీస్తు మాటల కింద ఏదో రోజు లోపడతారు. కాబట్టి మచిలీపట్నంలో ప్రజలారా, మరి ముఖ్యంగా క్రైస్తవులారా, మీరందరూ కూడా ఈ మచిలీపట్నంలో బతకలేరు. రాబో రోజులు మచిలీపట్నం ఉంటే మీరు చేస్తారు, చర్చిలు కూలుస్తారు, చర్చిల మీద దాడులు చేస్తారు. వీళ్ళు గంజాయి తాగుతున్నారు, డ్రగ్స్ వాడుతున్నారు, వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మారణాయుధాలు ఉన్నాయి. వీళ్ళకి జగన్, పవన్, చంద్రబాబు సహకరిస్తున్నారు. ఈ మచిలీపట్నంలో స్థానిక నాయకులు కూడా సహకరిస్తున్నారు. అస్సలు పట్టించుకోవట్లేదు. నిజాంపేట యాక్సి వెంకటేశ్వరరావు అన్న కొడుకు రాయేష్ని ముస్తాఖాన్పేటలో ఒక గుడి దగ్గర వాల్ పోస్ట్ అంటిస్తుంటే కొట్టారు, విపరీతం కొట్టారు. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. ఉల్లింగిపాలెంలో సమాధులు కూల్చారు, గంటలపాలెంలో చర్చి కట్టడానికి వీలేదన్నారు, చిన్నాపురంలో నెలకూరులో ఒక పాస్టర్ కుర్రోను కొట్టారు. అది మీద కేసు పెడితే తాలూకా పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ నాయకులు, నేను ఇంతకుముందు చెప్పిన నాయకులు వస్తే ఏఐసిసి జాతీయ అధ్యక్షులు జాన్పల్లి లింగం గారు, నేను సిపిఎంలు వెళ్ళి మాట్లాడు. అక్కడున్న పోలీసు వాళ్ళు, ఆయన ఎవరో పోతురాజు అంట, ఆయన ఫైల్ మ్యాన్ పోతురాజు గారు, మహానుభావుడు, నా మీద గొడవ. పాస్టర్లు అంటే, క్రైస్తువులు అంటే అంత గొడవ. పాస్టర్లు కొట్టేసి చర్చిలు కూల్చేసి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చేస్తే ఈ పోలీసు వాళ్ళు కూడా వీళ్ళ మీద గొడవ. ఎవరిచ్చారు మీకు అధికారం? మేము ట్యాక్స్ పేర్లు, మేము పన్నులు కట్టి మీకు జీతాలు ఇస్తే మా మీద పెత్తనాలు మీరు కేసులు కట్టకుండా చూస్తూ ఉండండి. క్రైస్తవులు ఇప్పుడు పోలీసు వాళ్ళు మీకు భద్రత కావాలి, రాజకీయ నాయకులకు భద్రత, మాకు భద్రత అవసరం లేదా? క్రైస్తవులు, ముస్లింలు, సెక్యులర్ హిందువులకు భద్రత అవసరం లేదా? కాబట్టి ఏంటంటే క్రైస్తవులరా, ఈ మచిలీపట్నంలో క్రైస్తవులు, మీరు నాకు తెలిసి నేను సర్వే చేశాను, సర్వేలు కూడా పాల్ గారు వీళ్ళందరూ సర్వేలు చేపిస్తే తేలింది ఏంటంటే, ఈ పవన్ కళ్యాణ్ గారు మహానుభావుడు నాశనం చేయడానికి పుట్టినట్టు ఉన్నాడు. మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని, జన సైనికులను రెచ్చగొట్టి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళంలో చేర్చి తిరిగి గర్వపసి ఇప్పించడానికి చూస్తున్నాడు, చర్చిలు కూల్చిపించడానికి చూస్తున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మనం రియల్ హీరో అనుకున్నాం, కానీ
రియల్ విలన్. ఏమి చేయలేరు. ఎందుకంటే కేంద్రంలో కేంద్ర మిలిటరీ బలగాలు ఉండి, Z+ క్యాడర్ ఉంది, RSS, విశ్వ హిందూ పరిషత్తు, బీజేపీ ఐటీ సెల్లో విపరీతమైన భద్రత. ఆయన ఒక భారతదేశానికి ఒక రాష్ట్రపతి కూడా లేనటువంటి అధికారాలు పవన్ కళ్యాణ్కి ఉండే. కాబట్టి మచిలీపట్నమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులు మీరు ఈ రాష్ట్రం వదిలిపెట్టి వలస వెళ్ళిపోండి. రాష్ట్రపతికి అప్లై చేసుకోండి, కలెక్టర్కి అప్లై చేసుకోండి. బాబు ఈ పట్టణంలో మేము ఉండలేము, మాకు భద్రత లేదు, మీ ఆస్తులు అమ్మేసుకోండి. మీ ఆస్తులు అమ్మేసుకొని మేఘాలయ అటుకి వెళ్ళిపోండి. క్రైస్తవ రాష్ట్రాలు చాలామంది ఉన్నారు. తమిళనాడు వెళ్ళిపోండి, ఏం పర్వాలే, బతుకుతారు, లేకపోతే చేస్తారు. వెళ్ళిపోండి తమిళనాడు, ఆస్తులు అమ్ముకొని ప్రశాంతంగా బతకండి. గవర్నర్కి అప్లై చేసుకోండి. అయ్యా ఈ మచిలీపట్నం మొదలుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా క్రైస్తవుల్ని ఈ పవన్ కళ్యాణ్ ఉండిచ్చేయట్లేడు. ఒకవైపు దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, కానీ క్రైస్తవులు చర్చిలు కులిపించేస్తామన్నాడు. ఎందుకు వచ్చింది బాబు? మాకు ప్రశాంతంగా బతుకుతాం, మేము తమిళనాడు వెళ్ళిపోతాం, తమిళనాడులో విశాలమైన భూభాగం ఉంటుంది, అక్కడ ఏదైనా డేరాలు వేసి బతుకుతాం అని చెప్పి, క్రైస్తవులారా మీరందరూ వెళ్ళకపోతే మీరు చస్తారు. రాబోయే రోజుల్లో మీ చర్చిలు కూలుతారు, మీ చర్చిల మీదకి వస్తారు, కాళ్ళు చేతులు కొట్టేస్తారు, తలకాయల బాలు కొట్టేస్తారు, గంజా తాగి వచ్చేస్తారు, కత్తులతో AK-47 గన్నులతో మణిపూర్లో ఏ విధంగా అయితే దాడి చేశారో అలా చేయబోతున్నారు. నేను మాట్లాడిన వీడియోలన్నీ ఓర్పుగా వినండి. జరిగినాయి, నేను చెప్పినవన్నీ జరిగినాయి, జరుగుతూనే ఉన్నాయి. నేను చెప్పిన ఏది కూడా ఒక్క మాట కూడా ఒక పొల్లు పోకుండా, ఎందుకంటే దేవుని మాటలు మాడతా సర్వే చేసి వాక్యానుసారంగా సర్వే చేసి చెప్పినవి అట్టాగే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారుని ముఖ్యమంత్రిని చేయాలి. ప్రాంతీయ పార్టీల్లో కొత్తగా వచ్చిన పార్టీ, అవినీతి లేని పార్టీ, కష్టపడి సినిమాలు తీసుకుని సంపాదించిన డబ్బులు రాజధాని రైతులకి చాలామంది ఖర్చు పెట్టాడు. చిరంజీవి గారు ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంక్ పెట్టి సేవలు చేశారు. జగన్, చంద్రబాబు మీరు చేశారా? అంతకంటే గొప్ప నాయకులు ఉంటారంటే రోజు రోజుకి ఒరే నువ్వు ఎందుకురా మమ్మల్ని అట్టు అభినందిస్తావు, నువ్వు ఊహించినట్టుగా మేము హీరోలం కాదురా అన్నాడు పవన్ కళ్యాణ్. అరే నువ్వు ఊహించినట్టు మేము ఈ హీరోలమేం కాదు, మా జన సైనికులు ఉంటారు, వాళ్ళు దళితుల మీద దాడి చేస్తారు, పోలీసు వాళ్ళు మాకేం చట్టాలు. ఇప్పుడు చూడండి, ఒక పోస్ట్ పెట్టే చూడండి మీరు, పవన్ కళ్యాణ్ అన్నాడు ప్రజలకు అధికారం ఇచ్చాడు, పోలీసు వాళ్ళు ఎవరు పని చేయకపోతే కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేయాలంట, పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేయాలంట. ఇప్పుడు వీళ్ళంతా పోలీసు వాళ్ళ మీద ఎవరైనా పోలీసు వాళ్ళు కేసు కట్టలేదనుకోండి, వెంటనే కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేయాలంట. మీ బతుకు నాశనం. సెక్యులర్ హిందువులు, సెక్యులర్ ముస్లింలు, క్రైస్తవులు బతుకు నాశనం. అధికారాన్ని వీళ్ళకి ఇచ్చాడండి పవన్ కళ్యాణ్. నరేంద్ర మోడీ RSS, విశ్వ హిందూ పరిషత్, అది కూడా 19-20 సంవత్సరాల లోపు కుర్రోళ్ళకి ఇచ్చేశాడు. దళితులందరికీ ఏమన్నాడంటే, రే బాబు మీరందరూ హిందువులు, మీరు హిందూ మతంలో ఉంటే మీరు బతుకుతారు, లేత చచ్చిపోతారు అనగానే నాకు పాల ఆర్మీలో ఉన్నటువంటి చాలామంది దళితులే, మాల్లో చాలామంది RSSలో ఉన్నారు. అరే బాబు మీరు RSS ఉన్నది మీకు సిగ్గు సరం లేదా? ఉండు, హిందూయిజంలో ఉండు, యేసుప్రభు అంటే ఇష్టం లేదనుకో ఉండు. రాజ్యాంగం వద్దా నీకు? నీకు ఉద్యోగం వద్దా? నీకు వ్యాపారం వద్దా? మోడీ కావాలి, హిందూ మతం కావాలి, ఆవు మూతను తాగు, ఆవు పేడ తినాలి, ఈ దళితులు మీరు కొట్టు సావాలి, రిజర్వేషన్లు కూడా పెట్టాడు. ఏంటి నువ్వు హిందూ, నీకు రిజర్వేషన్లు క్రైస్తవులు తీసుకుంటున్నాడు. అది యేసుప్రభు నమ్ముకున్నాడు, రికార్డులో హిందూ అని రాసుకున్నాడు. నీకు వచ్చిన నష్టం ఏంటి? నీకు వచ్చిన నష్టం ఏంటి? మత స్వేచ్ఛ ఉంది, యేసుక్రీస్తు నమ్ముకుంటాడు, నమ్ముకున్నంత మాత్రాన హిందూ అయిపోతాడా? క్రిస్టియన్ అయిపోతాడా? క్రైస్తవ మతం కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. క్రైస్తవ మతం కాదు. ఏ దళితుడైతే యేసుక్రీస్తుని నమ్ముకుంటాడో నమ్ముకున్నంత మాత్రాన క్రైస్తవుడేం కాడు, హిందువే. యేసుక్రీస్తుని నమ్ముకున్నంత మాత్రాన క్రైస్తవుడేం కాదు, హిందువే. ఈ భారతదేశంలో అందరూ హిందువే. హిందూ మతం కాదు, హిందూ మతం కాదు. హిందూ ఈ దేశానికి, ఈ నిర్మాణానికి అది ఒక పేరు. ఈ దేశాన్ని పుట్టుకు అదొక పేరు. సింధు నది తీరాన ఈ దేశం నిర్మాణం జరిగింది. సింధు నాగరికత, అది సింధు. ఏ హిందూ గ్రంథంలో చెప్పండి హిందూ మతం అని. మతం కాదు. కాబట్టి ప్రతి దళితుడు మాదిగా యేసుక్రీస్తుని నమ్ముకున్నంత మాత్రాన కులం మారదు, మతం కూడా మారదు. హిందువే. యేసుప్రభు నమ్ముకున్నాడు, అక్కడ కూడా హిందువే. యేసుక్రీస్తుని అనుసరిస్తున్నాడు, యేసుక్రీస్తుని ఫాలో అవుతున్నాడు, యేసుక్రీస్తు అనుచరుడు. పిచ్చాన పట్టిందా?
పిచ్చి పట్టిందా మీకు? ఏబిసిడి వర్గీకరణ చేయాలనా మందకృష్ణ వద్దని 100 మాల మహనాలు పెట్టిన కానించి దళితుల మీద దాడులు పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కడు జగన్కి, పవన్కి, చంద్రబాబుకి ఈ అట్రాసిటీ యాక్ట్ని ఉపయోగించుకుంటారు. ఈ రాబోయే రోజుల్లో మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. జగను నరేంద్ర మోడీ దత్తపుత్రుడు. మీరు జగన్ గురించి మీరు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, తులసి చంద్ గారు ఇండిపెండెంట్ జర్నలిస్టులు మాట్లాడారు, విశ్లేషణ చేసి. వాళ్ళు భారత రాజ్యాంగ పీఠికల్లో ఉన్నాయి. అక్కడ రాజ్యాంగ ధర్మాసం, రాజ్యాంగ జాయింట్ యాక్షన్ కమిటీ, లోక్సభ వాళ్ళు బిల్లులు అవన్నీ కూడా విశ్లేషణ చేసి చెబుతూ ఉంటారు. మోడీ ఏంటో, అమిత్ షా ఏంటో, కాంగ్రెస్ ఏంటో, ఈ ప్రాంతీయ పార్టీలు ఏంటో, జగన్ ఏంటో, పవన్ ఏంటో వాళ్ళు పుట్టుపూర్వతాలను చెబుతారు. ఈ దేశం అంతా కూడా బీజేపీనే, ఈ దేశం అంతా ఆర్ఎస్ఎస్ఏ, ఈ దేశం అంతా కూడా విశ్వ హిందూ పరిషత్తే. కాబట్టి ఈ మచిలీపట్నం మొదలుకొని కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ అంతవరకు చూసుకుంటే రేపు ఎన్నికల్లో మళ్ళీ ఈవీఎంలు వస్తాయి, మళ్ళీ ట్యాపరింగ్ చేస్తారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు, మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతాడో, గవర్నర్ అవుతాడో, లేకపోతే హోంమంత్రి అయ్యి చర్చిలు మొత్తం కూల్పిచ్చేసి ఈ క్రైస్తవులందరికీ ఉరిశిక్షలు వేయించేస్తాడో తెలీదు. 12 రాష్ట్రాల్లో క్రైస్తవులకి మత నిషేధ చట్టం అమల్లో లేదు. ప్రార్థన చేయకూడదు, చర్చికి వెళ్ళకూడదు. సరే, ఓకే. పాస్టలారే, దొంగ బోధకులారా, మీ వల్ల కర్మ కాలిపోతుందిరా, ఒరి మారండ్రా దొంగ బోధకులారా, ఒరి బాబు మీకు దండం పెట్టి చేతున్నా మారండ్రా. బైబుల్ ఉన్నదన్నట్టు చెప్పండిరా, ఎందుకురా కానుకలు పెట్టండి రా, ఎందుకు అడుక్కుంటారు, ఎందుకు బొచ్చి పట్టుకుని ఎందుకు అడుక్కుంటారు దొంగ బోధకులారా? నువ్వు చర్చి కడితే ఎందుకు కొంపలంలో తిరుగుతావు? నువ్వు నేను చర్చి కట్టుకుని తిరిగితే సిగ్గులేదరా నీకు? మీ వల్ల కాదరా ఈ సైకో పిచ్చి కుక్కలు ఈ పాస్టల మీద? ఎంత గౌరవార్థమైన పోస్టర్ అది, ఎంత గౌరవార్థమైనటువంటి హోదా అది పాస్టర్ అనేది. నువ్వు చర్చి కట్టుకుంటూ అడుక్కుంటే దగ్గర బొచ్చి పట్టుకునే సిగ్గులేదురా? ఈ పాస్టర్లు అండి, ఈ పాస్టర్లు నా మీద దాడి చేస్తుంటాడు. ఆడు పీటర్ పుట్ట ఏజీ ఈ క్రిస్టియన్ డిఫెన్స్, ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ మద్దిశెట్టి అజయ్ బాబు వీళ్ళిద్దరు కలిసి పనిచేసేవాళ్ళు. ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఉంది, వీళ్ళిద్దరు గొడవైంది. సమాధాన పడండి అని అంటే లాభాష మాట్లాడు పాస్టర్. మళ్ళీ ఏం పాస్టర్ రా మీరు? పాస్టర్ ఫోన్ చేసి, అరే నేను సాయంత్రం ఇప్పుడు వస్తున్నాను, మగోడు అయితే నిన్ను నేను బట్టలు ఉడి తీసుకొట్టిస్తాను రా, ఎస్పీ గారితో మాట్లాడించా అన్నాడు. ఈ పాస్టర్ మళ్ళీ ఇక్కడ పాస్టర్ ఇక్కడ మచిలీపట్నంలో ఈ మధ్య రావట్లేదులే. పాస్టర్లు ఎంతమంది అనుకుంటున్నారు? ఈ దళిత నాయకులు ఎంతమంది? అరే బాబు, దళిత నాయకులారా, పాస్టర్లారా, నేను మీ మేలుకోరిగా చెప్పేది. మీ మేలుకోరి చెబితే నన్ను చంపేస్తా ఉంటారు. చంపితే ఊరుకుంటారా? చూస్తూ ఊరుకుంటారా? కేసులు లేవు మీ మీద? ఎందుకు? బైబిల్ వాక్యం తెలియకపోతే నువ్వు పక్కకి వెళ్ళిపో, దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. నాకు ప్రతి చర్చిలో ఒక్క అరగంట నాకు మెసేజ్కి అవకాశం ఉండే, నీ చర్చిలో, నీ పాస్టర్లో, నీ విశ్వాసులతోనే నీ మెడబట్టి గెంటిచ్చేస్తా. ఇదే మచిలీపట్నంలో 100కి 80 మంది పాస్టర్లు మెడగట్టి గెంటిచ్చేస్తా. బైబిల్ ఎందుకురా నీకు? బైబిల్ రాదు, మారుమోస లేదు, బాప్తిసం లేదు. నువ్వు కానుకల కోసం, దశంభాగాల కోసం నువ్వు చర్చి పెట్టుకున్నావు. దేవుడు ఊరుకుంటాడా? నాకు ఒక అవకాశం ఇవ్వు, నువ్వు దొంగ బోధకుడని నీ రుజువు చేసి నీ చర్చిలోంచి పంపించేస్తానండి బయటికి. ఒక విశ్వాసగా బతుకు నువ్వు వెళ్ళి. దొంగలారా, మాదిరెడ్డి విజయ్ ఎంత భయంకరం ఆడితే నీ విశ్వాసాలని, మహిళల్ని, క్రైస్తవ మహిళలు ముండలు అంటే సిగ్గులేదురా నీకు? పాస్టర్లు లంచ కూడా అంటే సిగ్గులేదురా? నేనంటే రోషం వస్తారా మీకు? సిగ్గులేని వాళ్ళారా? సిగ్గులేదురా మీకు? పాస్టర్లు లంచ కొడగలారంటే గౌరవం పిలుస్తారా? నాకు హక్కు ఉంది, నేను సంఘ సంస్కర్తగా, సువార్థికుడిగా నాకు హక్కు ఉంది సంస్కరించడానికి. నా మీద దాడి చేస్తారు. మీకు దమ్ముంటే వెళ్ళి అడగండి రా. నీకు ఎన్నులో ఉనికి పుట్టుకొస్తుంది నీకు. నువ్వు క్రైస్తవుడివి. మీ వల్ల దేవుని నామానికి చాలా అవమానం కలుగుతుంది. మీరు ఇక్కడ నరకమే, మీకు పరలోకం లేదు. మీకు మారండి. మీరు ప్రతి చర్చిలో కానుకలు హుండీ పెట్టండి.
జోలు పట్టుకుని అడగబాకండే, దేవుడు ఊరుకోడు. చర్చిలో పేదలు వస్తారు, అది కలిగితేనే రూల్ ఏం కాదు, ఆజ్ఞం కాదు. బైబిల్ ఎక్కడుందరా గాడిదులారా? యేసుప్రభు వారు దేవాలయంలో కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడు. ఆయన పేద విధురాలు కలిగిందంతా వేసింది. బాగా ధనవంతుడు, ఎక్కువ డబ్బు వేశాడు. కలిగిందంతా వేసిన పేద విధురాల్ని చూసి ఆనందించాడు. హృదయపూర్వకమైన అర్పణలో కానుకలు ఉండి లేస్తారా? మీరు ఎందుకురా, మీరు దొంగ బోధకులారా? మీకు భయం లేదరా దేవుడు అంటే? ఓ జోలు పట్టుకుని ఏంట్రా చందాలు పట్టడం. సంస్కరించుకోండి, దిద్దుబాటు చేసుకోండి. నాకు వచ్చే నష్టం లేదు. నేను పాస్టర్నా? నాకేమైనా చర్చ్ ఉందా? నాకేమైనా ఫారెన్ డబ్బు వస్తుందా? నాకేమైనా స్కూల్లో ఉండియా, కాలేజీలు ఉండియా? నాకేమన్నా రాజకీయ నాయకులతో పనా, జగన్తో, పవన్తో, చంద్రబాబు నాకేమైనా పనా? మీకోసం మాట్లాడుతున్నా. నా బోటోళ్ళు ఉండబట్టి మీకు బందర్లో మచిలీపట్ల భద్రత ఉంది. మీరు అనుకుంటున్నారేమో. నువ్వు ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లోనే క్రైస్తవ మహిళల్ని మొండలో పాస్టర్ లంచా కొడుకులు అంటేనే నువ్వు ఏం పీకలేని వాళ్ళువి. నువ్వు నీ చర్చి మీదకి వస్తే నువ్వేం చేస్తావురా? ఏం చేస్తావు దొంగ బోధకుడా? ఏం చేస్తావు నువ్వు? ఆడింగి తెలంగాణ వారు కూడా పరలోకించారు, పిరుకోళ్ళు కూడా పరలోకించారు. గుర్తుపెట్టుకోండి. నేను పోస్ట్ పెట్టా, ఇండియా ప్రజాబంధు పార్టీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఓఫీర్ గారు, ఈ మచిలీపట్నంలో క్రైస్తవుల్ని నేను కాపాడతా, నేను రక్షిస్తా, ఎవరు రావట్లేదా? నేను రక్షిస్తానని వాళ్ళ అసిస్టెంట్కి ఫోన్ చేసి వెళ్ళి మాదిరెడ్డి విజయ్ మీద కేసు పెట్టండి అన్నాడు. ఇప్పుడు వెళ్తున్నారు. ఈ మచిలీపట్నంలో ఉన్న క్రైస్తవులందరికీ కాపరి ఎవరో మీరు కాపరులా? మీరు పాస్టర్లా? ఈ మచిలీపట్నంలో ఉన్న క్రైస్తవులందరికీ కాపరి ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు జిల్లా ఎస్పీని కలుస్తున్నారు. ఇక్కడ పాస్టర్లు ఎవరన్నా మీకు భయం కదా? మీసం మేలేస్తాడు, తొడగొడతాడు, బుల్లెట్ వేసి వెళ్తాడు, భయం మీకు. మర్డరిస్టులు అంటే, రౌడీలు అంటే భయం. ఎవరికైనా నువ్వు రౌడీవి? నువ్వు కార్డు ఇచ్చారా నీకు పోలీసు వాళ్ళు రౌడీ అనేది విరదగమని? మర్డరిస్టు నువ్వు ఎవడు భయపడతాడు నీకు? నిన్ను చూసి నువ్వు భయపడాలి, నిన్ను చూసి నువ్వు పడిపోవాలి. నీ బతుకు చూసి, నీ బతుకు నిత్యమైన బతుకు చూసి నువ్వు భయపడాలి. కాబట్టి మిత్రులారా, నేను ఎంత చెప్పినా బైబిల్ వాక్యం జరుగుద్ది, ఉన్నదొన్నది జరుగుద్ది. ఈ పాస్టర్లు ఏం మారరు. వీళ్ళు ఫారెన్ డబ్బు కావాలి, దశంభాగాలు కావాలి, కానుకలు కావాలి. వీళ్ళు చర్చిలు కట్టుకుంటుంటే బొచ్చిపోటుని అడుక్కుంటారు. ఆయా పాస్టర్ల దగ్గరికి వెళ్ళి నెల చందాలు తెచ్చుకుంటారు. వీళ్ళు బైబిల్ వాక్యానుసారంగా జీవించలేరు, దేవుడి మీద ఆధారపడలేరు. ఎవరో నువ్వు అరే బాబు, మీరు పాస్టర్లో యేసుప్రభు మీద ఆధారపడితేనే నువ్వు పాస్టర్వే. నీకు తినడానికి లేదా? పని చేసుకో. ఓ రోజు పనికెళ్ళు. ఆదివారం ఒక్కరోజే కదా, కడమ రోజుల్లో ఎందుకు? ఏదో ఒక రోజు పనికెళ్ళు, ఒక 500 1000 రూపాయలు వస్తాయి. దేవుని సేవ చేసుకో. అపోస్తలులు పౌలు చేసినట్టు చేయండి మచిలీపట్నంలో. లేకపోతే మీరు అడుక్కుంటమే. గాడేలు డేవిడ్ మీటింగ్లు పెడతాడు, పరిశుద్ధ మీటింగ్లు పెట్టేవాళ్ళు, జనాలు అందరూ నుంచున్నోళ్ళు కర్రలు పట్టుకొని, పశువుల కాపర కర్రలు పట్టుకొని, గొర్రెల కాపర కర్రలు పట్టుకొని తోలుతాడు. చూసావా భోజనాలు? నేను చూసేవాడిని. నేను పాస్టల్ మీటింగ్లు లేకపోతే పెడితే ఎప్పుడన్నా వచ్చాను నేను? నాకు అసహ్యం వేస్తుంది. ఈ లోకానికి తీర్పు తీర్చవలసిన వాళ్ళు యాజకులు, రాజులు. మీరు వెళ్ళి బానిసలకు, రాజకీయ నాయకులకి బానిసత్వం చేస్తారా? నీ సంఘంలో సమస్య ఉంటే నువ్వు పరిష్కారం చేయాలి. నువ్వు సుప్రీం. నువ్వు వెళ్తావు, జగన్ మాకు ప్రధాన పాస్టర్ అంటావు, పేర్నేని గారు మాకు ప్రధాన పాస్టర్ అంటావు, మోడీ గారు మాకు ప్రధాన పాస్టర్ అంటావు, పవన్ కళ్యాణ్ మాకు ప్రధాన పాస్టర్ అంటావు. పవన్ కళ్యాణ్ గారు బైబిల్ చదివాడండి. పవన్ కళ్యాణ్ గారు భార్య ఇటలీ క్రిస్టియన్ అండి. అన్నా లెజినోవా ఇటలీ క్రిస్టియన్ అండి. నువ్వే క్రిస్టియన్. నువ్వు యథార్థత లేదు.
మాకేం భద్రత నాకు అవసరంలా, నాకు దేవుడు భద్రత ఉంది, మీకోసమే నేను మాట్లాడేది. నాకంత ఈ టైంలో నేను ప్రశాంతంగా ఇప్పుడు చక్కగా తిని హాయిగా నిద్రపోవచ్చు కదా, ప్రశాంతంగా ఉండొచ్చు కదా. చూస్తున్నారుగా మీరు వీడియోలో, నేను తిన్న ధరక చేస్తానా. ఈ ఒక్కొక్క పార్సల్ సిగ్గుండదు వీళ్ళకే. అరే నువ్వు 100 రూపాయలు పెట్రోల్కిను ఫోన్ బ్యాలెన్స్కి అడుగుతావు నువ్వు అని అంటారు. ఒరే బాబు, మీకు మేలు అడుక్కునేవాడు కాదు, ఎవడికి తలంచేవాడు కాదు, ఎవడు చేయి చెప్పేవాడు కాదు. అడుక్కునేవాడి దగ్గర గీక్కి తినటం కూడా నాకు అది ఒక నీతి. అడుక్కునేవాడు ఆ నీతిగా అడుక్కుంటాడు. వెళ్ళి 10 ఇళ్ళు అడుక్కుంటే ఆడికేదో 10 ఇళ్ళు తిరిగితే 66 కూరలతో వేసుకుని హాయి తింటాడు. అరే నువ్వు నీతికెళ్ళ భోజనం నువ్వు రా, నాకు పెట్టరా, నేను ఆడి దగ్గర తింటాగా. నీ దగ్గరికి ఎప్పుడన్నా వచ్చానరా దొంగ పోదు కూడా. నేను ఎప్పుడైనా అప్పు అడుగుతా ఉండన్నా. ఎవరికి తలంచేది లేదు, ఎవరికి చేయి చాపేది లేదు. అవినీతికి పాల్పడితే, దొంగతనాలకు పాల్పడితే, మోసాలకు పాల్పడితే, దొంగ కాటాలు వేస్తే ఇటువంటి బతుకులు బతలేక వ్యాపారం లేదు, రియల్ ఎస్టేట్ లేదు, ఉద్యోగం లేదు. దేవుడే పోషిస్తున్నాడు అన్న, దేవుడే. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పాస్టర్లు మీరందరూ కూడా ఒక ఆదివారమే కదా కనబారులో పని చేసుకోండి. ప్రతి చర్చిలో ఉండీలే పెట్టండి బాబు, మీకు దయచేసి చెప్తున్నా, వాక్యానుసారంగా. నేను నా సొంతగా చెప్పట్లా, ఉండి పెట్టండి. నువ్వు పాట పాడు, కానుకల సమయం వచ్చిందా నన్ను, అప్పుడు డబ్బు లేనివాడు ఉంటాడు, లేచి వెళ్ళాడుగా తెల్ల మొహేసి చూస్తాడు. నువ్వు అయ్యేం అవసరంలా, వెళ్ళేప్పుడు కానుకలు ఉండి లేచి వెళ్ళిపోతారు. మీరు అనౌన్స్మెంట్ చేయి బాబు, డబ్బులు ఉన్నవాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు వస్తారు, ఎవరేం బాధపడుతూ ఉన్నవాళ్ళు వెళ్ళేప్పుడు కానుకలు ఉండి లేచి వెళ్ళండి పర్వాలేదు అని చెప్పు. బైబిల్ ఆజ్ఞం కాదు. దావీదు ఆకలిగా ఉన్నప్పుడు యాజకులు మాత్రమే తినే సముఖపు రొట్టెలు తిన్నాడు. ప్రేమ, బైబిల్ అంతటికీ కారణం ప్రేమ, నీతి, న్యాయం, ధర్మం. ఇది లేకుండా నువ్వు పాస్టర్, నువ్వు క్రైస్తవుడివి, నువ్వు పరలోకం చేరవు. నీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించలో నువ్వేం పరలోకం చేరుతావురా? నీ అన్నను కొడితే రావు, నీ తమ్ముని కొడితే రావు, నీ పక్కన చర్చి మీద దాడి జరిగితే నువ్వు రావు. నువ్వేం ప్రేమ కలవడదు, నువ్వేం క్రైస్తవుడురా? నువ్వు పరలోకం వెళ్తావా? నువ్వు పరుల కోసం ప్రాణాన్ని ఇవ్వగలగాలి, పట్టణం కోసం, దేశం కోసం నువ్వు ప్రాణం ఇవ్వగలగాలి. అప్పుడు నువ్వు క్రైస్తవుడివి. నువ్వు ప్రాణాన్ని కాపాడుకున్నావు, నువ్వేం క్రైస్తవుడురా? నువ్వు పక్క చర్చి మీద దాడి చేస్తే నువ్వు రావు, నీ చర్చి మీద దాడితే రాడు, నీ అన్న మీద దాడి చేస్తే నువ్వు రావు. వీళ్ళు చూడండి, మాలా కమ్యూనిటీ చూడండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారా? కైకులూరు ఎవడైనా వెళ్ళాడా? ర్యాలీకి వెళ్ళొచ్చుగా, ఎంతమంది ఉన్నారు? 60,000 మంది ఉన్నారు, వెళ్ళొచ్చుగా. ఎవడరా? మానవుళ్ళ ఆల్రెడీ ఇవిడే మాట్లాడితే వెళ్ళొచ్చుగా. మీరు అందరు నరచేసేస్తారా? మీ బతుకులు బానిస బతుకులకి అలవాటు పడిపోయి. కాబట్టి మాల మహానాడు నాయకులు పెరిగిన కొద్దిగా మాల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ పాస్టర్లు పెరిగే కొద్దిగా, అసోసియేషన్లు పెరిగే కొద్దిగా పాస్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి. ఇదివరకు ఒక ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిలే ఉండేది, ఇప్పుడు యూపీఏ వచ్చింది, యంగ్ పాస్టర్ల అసోసియేషన్ వచ్చింది, ఇంకో 2 వచ్చినాయి. ఎవడు రాడు భయం, మీరు ఎందుకు పెట్టుకున్నారు? చూస్తూ ఉండండి, రాబోయే రోజుల్లో మీరు అనుకుంటున్నారు ఇప్పుడు పాస్టర్లను లేపేయాలని చూస్తున్నారు. అరే బాబు, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులారా, మరి బాబు వీళ్ళే లేపేస్తారా నన్ను? మార్టిన్లో పాస్టర్లను లేపేశారు. మీకు వచ్చిన మీరు అనవసరంగా ఆర్ఎస్ఎస్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీరు రిస్క్ తీసుకోబాగండే. నాకు ఏదైనా జరిగిందనుకో రాష్ట్ర వ్యాప్తంగా, అరే పలానోడు వీడియోలు చేశాడు చూడరా అని చెప్పి ఇంటెలిజెన్స్, ఈ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు చూస్తారు, నా వీడియోలన్నీ చెక్ చేస్తారు. చాలామంది పేర్లు ఉన్నాయి, మందకృష్ణ పేరు ఉంది, పవన్ కళ్యాణ్ పేరు ఉంది, నాయకుల పేర్లు చాలా ఉన్నాయి, మీ పేర్లు కూడా ఉన్నాయి. అనవసరంగా బుక్ అవుతారు. మీరు అనుకుంటున్నారేమో, మీరేం రిస్క్ తీసుకోబాగండి నా విషయంలో. వీళ్ళు పాస్టర్లు ఉన్నారు, వీళ్ళే లేపేస్తారు నన్ను. కానీ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? నీకు రోషం పౌరుషం లేదురా. మీకోసం నేను ఎంత త్యాగం చేసినా కనీసం కొద్ది కూడా కృతజ్ఞత లేకపోగా నా సాగు కోరుకుంటారు. ఈ మచిలీపట్ల పాస్టర్లు నా సాగు కోరుకుంటారు. అరే మీరు కోరుకున్నంత నాకు ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. దొంగ పాస్టర్లు అరా, రే బాబు మీరు నా చోవ కోరుకున్న రోజు రోజుకి నాకు ఆరోగ్యం పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. యేసు ప్రభు
ఒలివ కొండ మీద వచ్చేంత వరకు ఉంటా, చూస్తూ ఉండండి. ఒలివ కొండ మీద వచ్చేంత వరకు ఉంటా. ఎవడో ఎంట్రీ కూడా పీకేది ఏమి లేదు. నాకు అన్ని పార్టీల్లో నాకు అభిమానులు ఉన్నారు, అన్ని కులాల్లో అన్ని మతాలు అందరూ నాకు అభిమానులు ఉన్నారు. నేను భారతీయుడిని, క్యాష్లెస్ ఇండియన్ని. ఎంక్వైరీ చూసుకుంటారా దొంగ బతుకులారా, మీకోసం మాట్లాడుతున్నా. నువ్వేదో అమాయకుడి మీద వెళ్తే కాదు. సమాజాన్ని ఎవడైతే అభ్యంతరంగా ఉన్నాడో, ఎవడైతే సమాజాన్ని భయభ్రాంతులు చేస్తున్నాడో, ఎవడైతే శాంతి భద్రతలు భంగం కలిగిస్తున్నాడో, ఎవడైతే మతాలను సృష్టిస్తున్నాడో అలాంటి వాళ్ళ మీద నేను మాట్లాడేది. నేను చిన్న చిన్న వాళ్ళని పట్టించుకోలేను. నన్ను కొట్టినా పట్టించుకోను, ఆడేదో తెలియ కొట్టాడని పట్టించుకోను. సంఘాన్ని ఏం కాపాడతారో మీరు, విశ్వాసులు ఏం కాపాడతారు? ఈ మచిలీపట్నానికి పదే చెబుతున్నా, యూపీఐ పాస్టల్ అసోసియేషను, మీరు కాపర్లు కాదు. ఈ మచిలీపట్నంలో క్రైస్తవులందరికీ కాపరి ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు. ఆయన మనుషులు పంపించి మాదిరెడ్డి అజయ్ మీద కేసు పెట్టిస్తున్నాడు. రెండు మూడు రోజులు టీవీ ఛానల్ అక్కడ లైవ్లో మాట్లాడతాడు. ఈ మచిలీపట్నం గురించి చూడండి, మాట్లాడతాడు చూడండి. ఈ బాధ్యత లేదా నీకు? ఎందుకంత భయం? భయపడేవాడు నువ్వు సంఘాన్ని ఏం కాస్తావు? నువ్వు సంఘం మీదగా హఠాత్తుగా 10 మంది వస్తారు. నీ సంఘంలో విశ్వాసులు ఉంటుమే చేయకు, నువ్వు కాపాడగలవా? కాపాడగలవు నువ్వు? నిన్ను నువ్వే కాపాడుకోలేవు. చర్చిలోకి ఊరుకుంటావా? నేను ఊరుకుంటానా? ఏ చర్చికి వచ్చినా ఊరుకొని నేను మొత్తానికి వారిని ఇచ్చాను ప్రభు యేసుక్రీస్తు నామములో. కొరడా పట్టుకుంటా అని చెప్పా. ఏ చర్చ్ అయినా సరే, ఆ రోమన్ క్యాథలిక్ అని 1,00,000 ఉంటాయి మాకు. సంఘం విభేద శాఖలు సిద్ధాంతాలు 1,00,000 ఉంటాయి. అవన్నీ తర్వాత చూసుకుంటాం. ఏ క్రైస్తవుడి మీద దాడి జరిగినా ఒప్పుకునేది లేదు. ఏ ముస్లిం మీద దాడి జరిగినా, ఏ సెక్యులర్ హైందువుల మీద దాడి జరిగినా ఒప్పుకునేది లేదు. మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఈ మచిలీపట్నంలో ఎవరికి ఎటువంటి హాని జరిగినా, గుడి మీద దాడి జరిగినా, చర్చి మీద దాడి జరిగినా, మసీదు మీద దాడి జరిగినా నేను ఉంటా. నేను లైవ్లోకి రాపోయినా ఖండిస్తాను. స్పోర్ట్స్ పర్సన్గా నా యొక్క అభిప్రాయం తెలియపరిచి ఈ పట్టణాన్ని కాపాడుతాను. ఎప్పుడన్నా నేను మీటింగులకి వెళ్తే రాళ్ళతో కొట్టాలి, చంపేయాలని చూస్తారు. జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో నాలాంటి వాడు వెళ్తే చాలా ప్రమాదం. చాలామంది ఉన్నారు శత్రువులు, ఒకటా ఇద్దరా? నా తల వెంట్రులకు మించి ఉన్నారు. భద్రత లేదు. దేవుడే భద్రత, నాకెందుకు భద్రత? నేను ఒకటే చెబుతా, భూ సంబంధం ఆశీర్వాదాలన్నీ శత్రువులకి ఇచ్చేయండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని పాస్టర్లకి ఇచ్చేయండి. అలా చాలట్లా, 100 కోట్లు చాలట, ఇచ్చేయండి. నాకు అవసరంలా, నువ్వు నాకుంటే చాలంట. నేను నాకే యేసుప్రభు ఉంటే చాలు. నాకున్న ఆరోగ్యం, మంచి ఆరోగ్యం, బలం, ధైర్యం, రాజస్వం, ఇంతకంటే ఆశ ఏమన్నా కావాలా? ఎవరికన్నా ఉందా? రేపు నన్ను వేసేస్తున్న ఈరోజు కూడా ఇదే రాజస్వం తగ్గదు, ఇదే ధైర్యం తగ్గదు. యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం నాది. దేవునికే మహిమ. నేను కాదు, నాలో జీవించువాడు నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తూ ఉన్నాడు. పాల్ గారిని ఇక నేను ఆయన ఫోన్ చేస్తే తప్ప ఇక నేను ఆయన పోస్టులు కూడా షేర్ చేయదలుచుకోలేదు. షేర్ చేయలేక ఈరోజు నుంచి. ఆ పాల్ గారు పిఏ మమతారెడ్డి గారు నా ఫోన్ ఎత్తట్లా, పాల్ గారు కూడా ఎత్తట్లా. మరి ఏమైందో తెలియట్లా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన కూడా నాయుడు గారే కదా, ఆయన కూడా నాయుడు గారే కదా. నేనేంటంటే ప్రపంచ శాంతిదూత ఆయన చాలా అభిమానం ఇప్పటికి ఉంది. ఫోన్ చేస్తే ఆ పార్టీ నిర్మాణానికి పనిచేస్తా. అదే కాదు, ఈ 3వ కూటమి ప్రభుత్వం కేంద్రంలో మంచి పరిపాలకులు, అవినీతి లేని పార్టీలు, అవినీతి లేని వ్యక్తులు రావాలని కోరుకునేవాడిని. పాల్ గారు ఫోన్ చేసేంతవరకు పెట్టండి. నా ప్రొఫైల్లో కూడా చూసుకోండి. నాకు అసలు ఆత్మీయ గురు ఓఫీర్ గారే. ఓఫీర్ గారు నార్త్ ఇండియాలో ఆయనకి ఖచ్చితంగా చూస్తూ ఉండండి. నార్త్ ఇండియాలో ఒక 20-30 ఎంపీసీలు రాబోతూ చూడండి, ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి ఆ బీజేపీ అధికారులు మొత్తం వాళ్ళు ఉన్నారు కదా, ఒకవేళ అనుకోకుండా దేవుడు వాళ్ళకి ఇచ్చేస్తే చేసేదేమీ లేదనుకోండి, రాబోయే రోజు నాకు తెలిసి అయితే లేఖనాలు నెరవేర్పుగా అయితే మళ్ళీ ఈవీఎంలే ఉంటాయి. ఈవీఎంలు మేనేజ్ చేసేస్తారు, ట్యాంపరింగ్ చేసేస్తారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రికి ఇచ్చే అవకాశం ఉన్నాయి అంటున్నారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ మోడీ ఎమ్మెల్యేలని కొంటాడు,
ప్రభుత్వాన్ని పలగొడతాడు. తర్వాత ఈ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తాడు. ఆ తర్వాత ఇక క్రైస్తవులారా మీరు చూసుకోండి, ఇక మామూలుగా ఉండదు. పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఆయనకి Z+ క్యాటరు, విమానాలు, కార్లు, సైన్యం విపరీతంగా ఆయన హేరోదరాజు హెచ్చించుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని ఆరాధించేస్తున్నారు. ఇక తర్వాత ఏమన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు తెలియట్లా. హేరోదరాజు ఒక పుట్టినరోజు చేసుకున్నాడు. పుట్టినరోజు హేరోదురాజా నీ స్వరము మానవ స్వరం కాదు దైవ స్వరం అని అన్నాడు. అవునా, పురుగులు పడి చచ్చిపోయాడు. ఇట్లా నరేంద్ర మోడీ గుడి కడతంటే చంద్రబాబు నాయుడికి గుడి, జగన్మోహన్ రెడ్డికి గుడి, పవన్ కళ్యాణ్ గుడి కడతా ఉంటే మీ పరిస్థితి ఏమైపోద్దని నాకు ఒకసారంగా బాధ అనిపిస్తూ ఉంది. నార్త్ ఇండియాలో దక్షిణ ఉత్తర భారతదేశంలో కొన్ని ఏరియాలో రజనీకాంత్ గుడి, ఖుష్బుకి గుడి, గుళ్ళు గుళ్ళు గుళ్ళు, మహిమ మహిమ మహిమ. అరే బాబు, కడుపులో నొప్పి వస్తేనో తలనొప్పి వస్తేనో ఉండితే అయ్యా బాబు తండ్రి మెడ మీద పడి కొట్లాడతారు కదా. మట్టి పురుగులు దుమ్ము దూలి దేవుడితో పోల్చుకున్నంత స్థాయా. అందుకనే కదా మీకు దయ్యాలు పట్టేట్టు తయారైంది జగన్, పవన్, చంద్రబాబులు. మీరు కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ మొత్తం పార్టీలన్నీ కూడా ఈ భారతదేశం చూస్తూ ఉండండి. అరే నకిలీ క్రైస్తవులారా, నకిలీ ముస్లింలారా, నకిలీ హైందువులారా, మీరు చాలా తక్కువ ఉన్నారు. యథార్థవంతులు రోడ్ల మీదకి వచ్చారే. మాకు మతం ఎందుకురా, ఉద్యోగాలు కావాలరా, ఇల్లు కావాలి, ఉచిత వైద్యం కావాలి, ఉచిత విద్య కావాలి. అక్కడ నేపాల్ ఏట జరిగింది, ప్రధానమంత్రి ఇల్లు తగలబెట్టారు. కేంద్రం అక్కడ ఉన్న మంత్రులు, విద్యాశాఖ మంత్రులు ఇల్లు తగలబెట్టారు, తన్నారు, రాళ్ళు పెట్టి కొట్టారు, బట్టలు సింపేశారు, రోడ్ల మీద పరిగెత్తి ఇచ్చేశారు. మీరు చూస్తుండే ఎమ్మెల్యే ఇళ్ళు, ఎంపీల ఇళ్ళు, మంత్రుల ఇళ్ళు ముట్టడిచ్చి మిమ్మల్ని కుక్కలను కొట్టాడు. కొట్టపోతే చూస్తూ ఉండండి. పిచ్చి పిచ్చిగా ఉందా? క్రైస్తవులు పట్టించుకోరా? అనాథలు వదిలేస్తారా? మీ గోల మీది. మెడికల్ కాలేజీలు, ఆ ఆస్తులు, అవి కబ్జా చేశారు, ఈ కబ్జా చేశారు. ఏంటి పిచ్చుకోవాలా? మాకు పిచ్చుకోవాలా? మా గురించి మాట్లాడరు మీరు. శాంతి పద్ధతులు భంగం కలుగుతుంది, మూకదాళ్ళు జరుగుతాయి, లక్షలాది మంది చచ్చిపోతే రక్తం తాగుతారా మీరు? రాక్షసులారా, జగన్, పవన్, చంద్రబాబు రాక్షసులు మీరు, దుర్మార్గులారా. కాబట్టి ఏంటంటే నేను ఎంత మాట్లాడినా జనాల్లో ఐక్యత వస్తుందనే నమ్మకం లేదు. భయస్తులు గట్టిగా మాట్లాడితే కార్డు పోద్దాము, ఉద్యోగం పోద్దాము, కాంట్రాక్టర్ రాదేమో, కౌన్సిలర్ కార్పొరేట్ సీట్ రాదేమో, ఎమ్మెల్యే సీట్ రాదేమో, లేకపోతే నేను దొంగనైనా లోనే చేస్తాను. ఇంత భయపడలు ఎందుకురా బాబు? మీరు రాజకీయాలు ఉండి మమ్మల్ని చంపడం కాకపోతే దొంగలు మాకెందుకురా? ఆర్థిక ఉగ్రవాదులు మాకెందుకురా? మేమందరం కూడా క్రైస్తవులారా, మీరందరూ కూడా మోకరించి ఉపవాసాలుండి ప్రాణం చేయండి. తిండి మానేసి ఒక రోజు అంతా ఉపవాసించి ప్రాణం చేయండి. జనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేసి యథార్థమైన మనసు పుట్టించి మొత్తం రోడ్ల మీదకి వచ్చి దేశవ్యాప్తంగా ఎమ్మెల్యే ఇళ్ళు, ఎంపీలు ముట్టడిచ్చి వాళ్ళ తన్ని రోడ్ల మీద బట్టలు సింపి తన్ని తరివే చేస్తారు. అది దేవుడు చేసే పని. అది చేయండి. ఇక మనం ఏం చేయలేం. ఉపవాసాలుండి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మీ చర్చిలో పాస్టర్ దొంగ పాస్టరా అని తన్ని తరివేసేయండి. రే నువ్వేం పాస్టరా నువ్వు అని చెప్పి వాక్యాలు చూడండి. ఏంటంటే వాక్యంలోని చెబుతావేంట్రా అని చెప్పానంటే పట్టణాలు పీకి తరివేసేయండి. బైబిల్ వాక్యం చదివి సొంతంగా చెప్పే కాదు, వాక్యాలు ఉండే. నేను పోస్టులు పెడతా, మీరు వినరు కదా. మచిలీపట్నంలో నాకు ఒక్కొక్క చర్చిలో అరగంట టైం ఉండి చాలు. యథార్థంగా మీ పాస్టర్ యథార్థవంతుడైతే మీ పాస్టర్కి కాళ్ళ మీద పడి కాళ్ళు కడిగేసి వచ్చేస్తా. కాకపోతే మీకే చెబుతా, మీరే చేయండి అబ్బా. వీడు దొంగ బోధకుడు చెబుతా ఆడు పంపించి పెద్దోడు నువ్వు మనందరం కూడా శిష్యులమే. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశిష్యు సువార్త ప్రకటించి అనేకులు శిష్యులుగా చేయండి అన్నాడు. మనందరం శిష్యులమే. వీడు చెబుతాడు, నేను ఫాదర్ని, నేను పాస్టర్ని, నేను గురువుని, నా గొడుగు పట్టుకోండి, నా చెప్పులు వేయండి, నాకు ఒళ్ళు నొక్కండి, నా కాళ్ళు నొక్కండి, నాకు అన్నం తినిపించండి అంటాడు. వీడి మాటలు నమ్మాలని. యేసుప్రభు అటు చేయలేదురా దొంగ బోధకులారా. యేసుప్రభు కాళ్ళు కడిగాడు, పరిచర్య చేయటానికి వచ్చి అన్నాడు, చేర్చుకుంటాక రాలేదన్నాడు. ప్రతి చర్చిలో కానుకలో ఉండి పెట్టండి, కానుకలు పట్టొద్దు. పేద ప్రజలు ఉన్నారు, ఒక పూట తింటే ఒక పూట తిన్నోళ్ళు ఉన్నారు.
మీరు సంఘంలో విశ్వాసులు పట్టించుకోండి, పిల్లలు చదివించండి, పెళ్ళిళ్ళు చేయండి. చాలా డబ్బు ఉంది మీ దగ్గర, పాస్టర్ల దగ్గర, ఈ పాస్టర్ల దగ్గర, ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాళ్ళ దగ్గర, పూజారుల దగ్గర, ఈ రాజకీయాల దగ్గర కోట్ల రూపాయల డబ్బు ఉంది. అరే బాబు, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు, అరే మీ గుళ్ళు సంపద మీరు చూసుకుంటారా? మా మీదకి ఎందుకురా మీకు పిచ్చి పట్టు? కాకపోతే మీ దేవాదాయ శాఖ భూములు, ఆ బంగారం, అవి ఏంటో అవి ఎవడు దోసుకుంటున్నాడో ఆడు చూడు. ఈ పాస్టర్లకి గౌరవేతన ఇచ్చాడు, అయిపోయింది. ఎంత ఇస్తున్నారా? 5,000 చిల్లరే. టిఫిన్ డబ్బులు ఉండవు. సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే పాస్టర్ల మీద పడి ఎడతారు. ఎవరు డబ్బులు ఇస్తున్నారు? వాళ్ళ జేబులో డబ్బులు ఇస్తున్నారా? నీ జేబులో డబ్బులు ఇస్తున్నారా? ఈ దేశం నీదా? నీకు రాసి పెట్టారా? మీ గుళ్ళు, మీ దేవాదాయ శాఖ ఆస్తులు, మీ కాలు గురించి మాట్లాడుకుంటాం. మా పాస్టర్ల గురించి, మా చర్చిల గురించి, మా కాలుగుల గురించి మేము మాట్లాడుకుంటాం. మాకు హక్కు ఉంది, నాకుంది హక్కు. మీరెవర్రా మాట్లాడతాకి? ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులారా? వాడిచ్చాడరా మీకు హక్కు? మచిలీపట్నం యూపీఐ పాస్టల్ అసోసియేషన్, యంగ్ పాస్టల్ అసోసియేషన్, మీరు చిన్న రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయండి. అందరూ కూడా ప్రార్థన చేసి మనల్ని ఎలా కాపాడుకుందాం, మనం ఒక రాజకీయ శక్తిగా ఏర్పడదాం. మనం ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, చట్టసభలు అడుగు పెట్టకపోతే రాబోయే రోజుల్లో బైబుల్ ఉండదేక. నువ్వు ఇంట్లో ప్రార్థన చేయడం కూడా ఉండదు. తిన్నామా, పనుకున్నామా, తెల్లారింది. మీరు బతకలేని వాళ్ళు ఉంటే మీ మేలు కూడా చెప్తున్నా. రాజకీయ శక్తిగా ఏర్పడితే ఖచ్చితంగా మనం బతుకుతాం. బైబుల్ మనం స్వేచ్ఛగా చదువుకుంటాం. మన చర్చిలు ఉంటాయి, కోల్చడానికి లేదు. మత నిషేధ చట్టాలు రావు. ఈ దేశాన్ని క్రిస్టియన్, ముస్లిం, హిందువులు అందరూ కూడా సమానంగా పరిపాలించుకుంటాం. కాబట్టి ఏంటంటే క్రైస్తవులందరూ ఒక ఓటు బ్యాంక్గా మారండి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్ జరుగుతుంది. మద్దిశెట్టి అజయ్ బాబు సినిమా యాక్టర్ మారుమూసి పొందాడు, అభినయ్ దర్శన్. మొన్న డాక్టర్ కేపాల్ గారు నామినేషన్ వేస్తారు, అభినయ్ దర్శన్ గారు మీరు విత్డ్రా చేయండి అన్నారు. కానీ నేను చెప్పదలుగు చంపలేసుకున్నా విపరీతమైన గర్వం. లేకపోతే ఎందుకు ఇంతమంది క్రైస్తవ సంఘాలు ఎందుకు పాల్గొని ఎందుకు కలవట్లేదు? వన్ మ్యాన్ ఆర్మీ. ఒక ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ వేయలేపారా పాల్గారు? మీరు ఒక ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ఏర్పాటు చేయలేపారా? అందరూ పూజ చేస్తారు, పాద పూజ చేస్తారు. ప్రపంచంలో మీకంటే గొప్పవాడు ఎవరు లేడన్న సంగతి అందరికీ తెలుసు. ఈ రోజుకి అభినందిస్తాను ఉన్నాం. ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ఏర్పాటు చేయొచ్చు, రాష్ట్ర కమిటీలు వేయచ్చు, జిల్లా కమిటీలు వేయచ్చు, సభ్యతలు చేయొచ్చు, జిల్లా ఆఫీసులు వేయచ్చు. ఏముండదు. రాష్ట్ర కార్యాలయం లేదు, జిల్లా కార్యాలయం లేదు, సభ్యతలు లేవు, కమిటీ లేవు, ఏమీ లేవు. పార్టీ నిర్మాణం పనిచేయాలి, ప్రధానమంత్రి అయిపోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి అయిపోవాలి. పాల్గారు ఈ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేద్దానంటే నాకు వద్దన్నాడు, అపాయింట్మెంట్ ఇవ్వాల. ఆ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీకు పీసీ మిషన్ ఇచ్చే డబ్బులు ఆపేసింది. ఈ బీజేపీ కానీ, జగన్ కానీ, రేవంత్ రెడ్డి కానీ మీకు సమిట్ పెట్టుకుంటే అవకాశం లేదు. ఇంకా ఈ ప్రపంచ ధనవంతులు పిలిపించి ఏం ఉద్ధరిద్దామనండి? ఒకవైపు దేశం తగలబడిపోతుంది. ఛత్తీస్గఢ్ గురించి మాట్లాడండి, మీరు మణిపూర్ గురించి మాట్లాడండి. మాకు డబ్బులు వద్దు పాల్గారు, డబ్బులు వద్దు, ఏమొద్దు, ముందు వీళ్ళని కాపాడండి, రక్షించండి. పర్ల ఇప్పుడు వరకు 5 లక్షల కోట్ల రూపాయలు మీరు హెల్ప్ చేశారు పాల్గారు, చాలు. ఇక మాకు డబ్బులు ఏం అవసరంలా. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుని మీ మేధాశక్తి అంతా ఉపయోగించి పాల్గారు భారత రాజ్యాంగాన్ని కాపాడే పనిలో ఉండండి. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలనే దాని మీద ఉండండి. సుప్రీంకోర్టుకి ఇచ్చిన మీరు వేసిన కేసులన్నీ కూడా పుట్టతగలు చేస్తున్నారు. అసలు డబ్బు వద్దు, విదేశాల నుంచి డబ్బు అవసరంలా. వీళ్ళు తీసుకురానివ్వరు, ఈ పేదరికం నిర్మూలన కానివ్వరు, కుల నిర్మూలన కానివ్వరు, భూములు జాతీయం కానివ్వరు. ఇది జరిగే పని కాదు. జగన్ ఒప్పుకోడు, చంద్రబాబు ఒప్పుకోడు, వీళ్ళు ఎవరు ఒప్పుకోరు. మీరు నిజంగా మీరు చేసేది మహత్తరమైన పని, దైవ కార్యాన్ని అడ్డుకుంటున్నారు. సరే, మా ఈ జనాలు కూడా మౌనంగా ఉన్నారు. పాస్టర్లు మీకు సహకరించరు, ఎవరు సహకరించరు. అందరికీ మీ పార్టీలో పనిచేయాలంటే ఒక్కొక్కరికి మీరు కారు ఇవ్వాలి, నా డబ్బులు ఇవ్వాలి, మూటలు తీసుకొచ్చితే తప్ప లే చేయరు. నాకు అలా చేసేవాడు ఈ భారతదేశంలో ఎవడు ఉండడు.
నీకు మంచి లైఫ్ ఇస్తాను రమ్మన్నా నేను రాలా. నాకు తెలుసు పాల్ గారిని ఇప్పటికీ నేను గౌరవిస్తా, ఎప్పుడు గౌరవిస్తా. అంతకంటే గొప్పడు పుట్టబోడు ప్రపంచంలో. ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు పుట్టిన వాళ్ళు అంతకంటే గొప్పవాడు లేరు. ఈ పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా సీఎం చేద్దాం అని అనుకుంటే అసలు అవకాశం లేదు. ఆయన ఆల్రెడీ సైతాను ఎంటర్ అయిపోయినట్టు, మరణాధికారి ఎంటర్ అయిపోయినట్టున్నాడు. మోడీ పూజ చేస్తున్నాడు. మోడీ గారు పుట్టినరోజు వేడుకలు చెబుతున్నాడు, చర్చిలు కూల్చేయాలి, గర్భపాసి ఇప్పించేయాలనే పని మీద ఉన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్. క్రైస్తవులందరూ హిందూ మతంలోకి వచ్చేయండి లేదా మీరు చేస్తారన్నాడు. వీళ్ళు కూడా వెళ్ళిపోతారు ఖచ్చితంగా, చాలామంది వెళ్ళిపోతారు. నేను రికార్డులో రాసుకున్న యేసుక్రీస్తు నిజమేదేవుడు ఇంకో దేవుడు లేడు, క్రిస్టియన్ రాసుకున్నా. నన్ను పీకేది ఏమీ లేదు, ఒక ఇంటికి కూడా పీకలేరు. ఏం చేస్తారు? మీరు స్వాతంత్రం వచ్చిందంటే 79 సంవత్సరాలుగా కాంగ్రెస్, బీజేపీ, ప్రాంతీయ పార్టీలు ఏం చేసినాయి? కులాలకు విడగొట్టి, మతాలకు విడగొట్టి, వర్గాలకు విడగొట్టి, దళిత గ్రేసుల్ని ఎస్సీ జాబితాలో చేస్తానన్నాడు రాజశేఖర రెడ్డి. లేదు, జగన్ వ్యవసాయం పెట్టినప్పుడు నేను నోబుల్ డే అని మేము ధర్నా కూడా చేసాం, వినతి పత్రం ఇచ్చాం, పేపర్లు కూడా వేశారు. ఏం లేదు. దళిత గ్రేసుల్ని ఎస్సీ జాబితాలో చేసి ఉంటే ఇది అంతా గోలు ఉండేదా? ఈ దళిత హిందువులకిను వీళ్ళకి మధ్యలో గొడవ ఉండేదా? ఈ విశ్వ హిందూ పరిషత్తులకు అవకాశం ఉండేదా? ఈ దేశాన్ని నాశనం చేసింది ఈ రాజకీయ నాయకులే. కాబట్టి ఎంత మాట్లాడి ఇప్పుడు ఇన్ని ఊరుకునేదే తప్ప ఇదేమి ఆచరణలో వచ్చే పనేం కాదు. కానీ క్రైస్తవులందరూ ఒక ఓటు బ్యాంకు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ దేశాన్ని మనం కాపాడగలం, రాజ్యాంగాన్ని కాపాడుకోగలం, ఓటు హక్కును కాపాడుకోవాలంటే ముందు చర్చిల్లో పాస్టర్లరా వైసీపీలో ఉన్నటువంటి, టీడీపీలో, జనసేనలో ఉన్నటువంటి ఈ నాయకుల్ని మీరు సంఘాల నుంచి బహిష్కరించేసేయండి. క్రైస్తవ సంఘాల నుంచి బహిష్కరించి చర్చిలోకి రానే బాండేళ్ళే. జగను, పవను, చంద్రబాబు ముగ్గురు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు. మిమ్మల్ని అందరూ కూడా ఈ గర్భపసి పిత్తకు రెడీగా ఉన్నారు. టీడీపీ, జనసేన, వైసీపీలు ఉన్నవాళ్ళు ఎవరు కూడా ప్రభు సంస్కారారాధన ఇవ్వకూడదు. ఇచ్చారంటే మీరు శాపగ్రస్తులు, తీసుకున్న వాళ్ళు మీరు శాపగ్రస్తులు అవుతారు. ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని, అంటే రొట్టె ద్రాక్షరసాన్ని, ప్రభు రాత్రి భోజనాన్ని అయోగ్యంగా ఎవడైతే తీసుకుంటాడు వాడు చాలామంది నిద్రిస్తున్నారు అంటే చచ్చిపోతారని, కొంతమంది రోగులైపోతారని చెప్పుంది. కాబట్టి టీడీపీ, జనసేన, వైసీపీలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా క్రైస్తవ సంఘాల్లో మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశ వ్యాప్తంగా ఈ పార్టీలు ఉన్నవాడు ఎవరికి కూడా ఈ పార్టీలు ఎత్తండు మీరు సంస్కారం ఇవ్వటానికి వీల్లేదు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ. బైబిల్ వాక్యం చెబుతుంది, నా సొంత మాటలు కాదు, అపోస్తుల కార్యాలు ఉన్నాయి చెబుతున్నా. కాబట్టి మిత్రులారా, ఈ ఎండ్రో ఈ పాస్టర్లు ఎవ్వడే ఎండో నా మాట ఎండో. ఈ నా ఎన్ని కూడా ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ వీళ్ళు వింటారు, శత్రువులు వింటారు తప్ప ఈ పాస్టర్లు ఎవరు అంటారు? ఆ ఏబిఎల్ గారు అసలు ఎప్పుడు ఫోన్ చేసినా అయ్యా మాట్లాడటమే కష్టం. మూడేసార్లు చెప్పాలి ఆయనకి. ఈ కింద పాలకు ఒకటి 3 సార్లు చెప్పాలి. ఎన్రీళ్ళు మేము బిజీ, మీ ప్రధానమంత్రి కంటే ఎక్కువ, మా ఖాళీ లేదు. ఏంటన్నా నన్ను కూడా అన్నావంట, ఇద్దరు ముగ్గురంట. అరే బాబు, మిమ్మల్ని నేను అంటమేంటి? బుద్ధి జ్ఞానం లేదు. వీడియో చూసుకోండి, ఏ రకంగా తిట్టానో, వాక్యానుసారంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా ఎన్నిసార్లు తిట్టాను. ఏంటి ఎక్కడ గౌరవం ఉందిరా బాబు మీకు? ఎక్కడుందిరా మీకు గౌరవం? చర్చిలో ఉందా? పార్టీలో ఉందా? పట్టణంలో ఉందా మీకు గౌరవం? ఒక్కడి ఉండో మీకు ఖాళీ ఉండదు. మీకు దేవుని వాక్యం వినడానికి ఖాళీ ఉండదు. మా పోటోళ్ళు ఇండిపెండెంట్ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు మీకు వినడానికి ఖాళీ ఉండదు. మీకు ఇన్నేదల్లో ఒకటే డబ్బులు, ఫారెన్ డబ్బులు, పార్టీలు, అసోసియేషన్లు, అసూయ. ఆడి దాంట్లో ఎక్కువ జనాభా ఉన్నారు. అరే మీరంతా నా దగ్గరికి వచ్చాను, మీకు జీతాలు ఇచ్చేస్తా, పాస్టర్కి ఒక్కోటికి 1000 రూపాయలు ఇస్తా. దరిద్రులారా, చిచ్చి జీవితం ఎదురెక్తి వస్తుంది. నాకు డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు కానీ వస్తే భద్రాచలం అడవుల్లో ఆల్రెడీ మాట్లాడుకున్నా. అడవుల్లో నాకు తెలిసి ఉన్నారు. ఈయన కోయిద ఉన్నాడు, మారుమోసి పొందాడుగా, ఆయన నెంబర్ కూడా నా దగ్గర ఉంది. ఆయనతో మాట్లాడి అక్కడ బంధువులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే ఉంటా. చాలామంది వెళ్ళిపోతున్నారు. వలస వెళ్ళిపోండి క్రైస్తవులారా, దళితులారా. అరే బాబు మీరు కూడా వెళ్ళిపోండిరా. మాల మహానాడు ఎక్కువైపోయిన కొంది మీద దాడులు జరుగుతున్నాయి. వీళ్ళు రెచ్చగొట్టి వెళ్ళిపోతాడు. హర్ష్ కుమారు
ఈ మారు ప్రసాద్ గారు వీళ్ళు విజయవాడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టారు. ఇప్పుడు కాపులు మాళ్ళ మధ్యలో జరుగుతున్న గొడవలకే ఈ టీడీపీ వైసీపీ జనసేనకి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు వ్యక్తిగత గొడవలు మొత్తం కూడా పార్టీలు రుద్దేస్తారంటే వీళ్ళు కాదు ఓటు బ్యాంక్ కోసం. మాళ్ళ మీద మాదిల మీద దాడులు జరిగిన గ్రామాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడన్నా ఉన్నాయా? బీసీలు తిడతారు మిమ్మల్ని, బీసీలు మొత్తం ఎస్సీల కంచి మొత్తం తిడతారు. అరే మాలోడా మాదిగోడ అంటే పాడతారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 14-15 మంది దళితులు చచ్చిపోయారు. శిరోముండాలు చంపేసేసి డోర్ డెలివరీ చేయటాలు ఎంతమంది చాలేదని. నిన్నగా మొన్న కూడా వైసీపీలతో తనులు తిన్నారు ఈ మాళ్ళు. మళ్ళీ అక్కడే కొంటున్నారు. అక్కడ ఒక తంతు అంతే టీడీపీలో పడతారు, ఇక్కడ ఒక తంతు అంతే జనసేనలో పడతారు. అక్కడ అసలు తనుడే తనుడు, జనసేనలో తనులే తనులు. ఈ బీజేపీ అయితే సమస్య లేదు, ఏకపాటి సౌండ్ అన్నీ 6 అడుగులు బుల్లెట్లే. రోషం పౌరుషం ఓ చెప్తారు వీళ్ళు. నేను మౌర్యుడిని, మగధర సామ్రాజ్యం నాది, రోమా పల్నాడు యోధుడిని, సైనికుడిని అంటే ఎందుకురా బాబు చెప్తారు? ఎందుకు చెప్తారు? మీరు గుర్తుపెట్టుకోండి, ఒక వేపనోడు తప్ప అందరూ దళితులే, అందరూ దళితులు. ఒక వేపనోడు తప్ప ఆడు దళితులే, ఆడు మనిషే. ఏంటి ఎన్ని కుల వృత్తులు ఉన్నాడు, అందరూ ఆడు ఒక కులమా? వేపనోడిది ఏం కులం? ఆడు బ్రహ్మపుత్రం. తల నుంచి పుట్టింది అది వాస్తవా? తల నుంచి ఆడు పుడతాడా? ఏంట్రా బాబు మీ కులాలు? కులం గుంపట్లు పెద్ద కులం అండి, పెద్ద కులం. ఏంట కులం? చర్చికి వచ్చిన పోటలేడికి పేర్లు మార్చుకోరంటే మార్చుకోడు, ప్రాణం పోద్ది వీడికి. ఇంకా క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్ అని రాసుకోండి అనుకోండి. అమ్మో క్రిస్టియన్ రాసుకుంటే మాలోడు అనుకుంటాడేమో, మాధవుడు ఉంటాడు. సిగ్గులేదరా నీకు? బతుకులరా మీయే. వీళ్ళు అనుకో వీళ్ళు అనేక సంవత్సరాలుగా మాలామాదులు కులవివక్షకు గురయ్యి ఆర్థికంగా సామాజిక అన్నిటి వెనకబడ్డారు కాబట్టి రిజర్వేషన్ల కోసం వాళ్ళు హిందూ మాదిగని పెట్టుకుంటారు. మీకేం తెగులురా? చర్చికి వచ్చారు, మీకేం తెగులు అన్నా వీళ్ళ మీద పడేడుతాకి. ఏబిసిడి వర్గే చేస్తారో చేయరు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. మీకు వీళ్ళ మీద పడేందుకురా తెగులు? మీకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుక్కలారా, పందులారా, సిగ్గులేదురా మీకు? నేపాల్లో జరుగుద్ది, చూస్తామండి. ఖచ్చితంగా జరుగుతుంది. జనాలేమి అంత పిచ్చోళ్ళేం కాదు. సరే బాబు, లంచాలు తీసుకొని దొంగతనాలు చేసి మోసాలు చేసి సంపాదించిన డబ్బులతో నువ్వు సుఖంగా ఉండవు. నువ్వెంత కోటీశ్వరుడు అయినా సరే నువ్వు మాలోడు అయితే నీకు విలువ లేదు. నీ బతుకు కుక్కల సింపినిచ్చిరాక. నువ్వు కలెక్టర్ అవ్వు, ఎస్పీ అవ్వు, మంచి స్థాయిలో ఉండవు. నువ్వు తల దించుకుని తిరుగుతున్నావు. రూపాయి తీస్తున్నావరా నువ్వు ఈరోజు? ఒక దళిత ఉద్యోగస్తుడా, దళిత ఐఏఎస్ ఆఫీసరు, దళిత ఎమ్మెల్యే, దళిత ఎంపీ, సిగ్గు శరం లేదా నీకు? రూపాయి తీసి ఈ దానేపేట వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నా? ఎందుకు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడితే పరిష్కారం అయిపోద్దా? 7 ఎందుకు దాడి చేశారు? వాళ్ళ వ్యక్తిగత గొడవలు. అక్కడ దూలనాగేశ్వరరావు ఉన్నట చెరువులు, అక్కడ వాళ్ళ పిల్లల్ని లవ్ చేయటాలు, వాళ్ళు ఇవ్వపోటాలు, ఆ గొడవలు మీరు పార్టీలు తీసుకొచ్చి రుద్దుతాకి సిగ్గులేదు మీకు? సిగ్గులేదా? మాళ్ళంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా? సిగ్గు సరలేదు. ఆడి మందకృష్ణకి సిగ్గులేదు, వీళ్ళకి ఎవరు లేదు. మందకృష్ణ దళిత ద్రోహి, క్రైస్తవ ద్రోహి అన్నందుకు ఈ పట్టణంలో ఆ మరియాను బస్సు వచ్చేసారు, చంపేస్తారంట. ఏంట్రా మీరు చంపేది? మిమ్మల్ని చంపుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏం పీకుతున్నారు? ఏం గడ్డి పీకుతున్నారు? ఇప్పుడు తన్నులు తింటా. అందరు కలిసి ఉండండిరా బాబు. రాజ్యాధికారి దేశం అందరూ ఒక వేదిక మీద రండి అంటే మా బోటును చంపుతుంటారు. ఎంతమంది శత్రువులు నాకు, ఎంతమంది. వాళ్ళతో తిట్లు తింటావు. అన్నల్ని తమ్ముళ్ళు కొడతానికి వస్తారు వీళ్ళు. అన్నల్ని సొంత ఇంట్లో అన్నల్ని తమ్ముళ్ళు. మీరు చూడండి, చరిత్రలోకి వెళ్ళి చూడండి. ఈ మాలని కొట్టుసేస్తారు, మాదిలు కొట్టుసేస్తారు, మాదిలు కొట్టుసేస్తారు తప్ప వీళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు. వాళ్ళతో తన్నులు తిని అప్పుడు కేసులకి వెళ్తారు. కేసులకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ రాజీలు, ఈ నాయకులు అక్కడ బాగుపడతారు తప్ప ఏముండదు. ఆ అట్రాసిటీ యాక్ట్ అంతటిని కూడా ఈ ఎమ్మెల్యేలు ఎంపీలకు ఉపయోగించుకున్నారు తప్ప
వీళ్ళకు ఉపయోగించుకోవాలి. ఆ సుగాలి ప్రీతి గురించి మల్లా గ్రామంలో గ్రామ బహిష్కరించి ఐఎస్ విజయ్ కుమార్ గారు, దాసరి చెన్నకేశ్వరరావు గారు మాట్లాడితే ఎంతమంది మాట్లాడారు? ఎవరి గురించి పట్టించుకోవాలా, మోకమ్మడి దాళ్ళు. అరే బాబు, రోషం పౌరుషం ఉంటే మీరు అందరూ ఒక వేది మీదకి వచ్చి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. 1,00,000 ఉంటాయి. నన్ను పిలవరా? నన్ను పిలుస్తారా? పిలవరు మీరు. మనకు పార్టీలు, దళిత జాయింట్ యాక్షన్ కమిటీ, 1,00,000 గొడవలు ఉంటాయి. అన్ని పక్కన పెట్టేయండి, తర్వాత చూసుకుందాం, పరిష్కారం చేసుకుందాం. దళితులందరూ ఒక ఓటు బ్యాంకుగా మారండి. క్రైస్తవులందరూ ఒక ఓటు బ్యాంకుగా మారండి. ఎమ్మెల్యేగా నామినేషన్ వేయండి, ఎంపీలుగా నామినేషన్ వేయండి. నీ ఓట్లన్నీ తీసుకెళ్ళి ఆ జగన్, చంద్రబాబు, పవన్కి వెళ్ళి వాళ్ళతో తనులు తిని, తిట్లు తిని, మత విశేషాలు తెచ్చుకొని నీ జాతిని నాశనం చేయటానికి నువ్వు దళిత సంఘం పెట్టుకున్నావా? మాలమానాడు మాది తండ్రి పెట్టుకున్నావా? నీకు ఈ 40 కోట్ల మందిని చంపడానికి వచ్చారా మీరు రాజకీయాల్లోకి? దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలారా మీరు? ఈ మచిలీపట్నం నాశనం చేయడానికి పెట్టారా ఈ దళిత జాయింట్ యాక్షన్? కాబట్టి ఈ మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పెట్టారా మాల మహానాడులో? సిగ్గులేదురా బాబు. మీరందరూ ఒక వేది మీద రండి. జనాలు చూస్తానే మిమ్మల్ని తన్నేస్తారు. చూడండి, మాల మహానాడు నాయకులారా, గ్రామాల్లో మిమ్మల్ని తన్నపోదు చూడండి. మాది దండ్రులు మిమ్మల్ని తన్నపోదు చూడండి. మాల ఎమ్మెల్యేలు, మాల ఎంపీలు మిమ్మల్ని గ్రామాలకు తన్నపోదు చూడండి. రేపు ఎలక్షన్ రానిస్తారా? పిచ్చోళ్ళు అనుకున్నారా? మీరు ఊపుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. ఆడికి వెళ్ళిపోయి గొడుగులు పట్టేసుకొని చెప్పులు మోసేసేసి వాళ్ళు ఎంగిలి మీద తినేసి రాజకీయ బానిసలో బతికేది సరిపోతున్నారు. జనాలు గమనిస్తున్నారు. మీకు ఓట్లు వేయరు. క్రైస్తవులంతా ఒక ఓటు బ్యాంకు మారండి. భారతదేశంలో 50 కోట్ల మంది దళితులు ఉన్నారు. పార్లమెంటు, అసెంబ్లీలో సగం మంది ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, మంత్రులు, ప్రధానమంత్రులు సహా బీసీలకి రాజ్యాధికారం వస్తుంది. నువ్వు ముందు కలిస్తేగా, అలా మాదిగలు కలిస్తేగా కలవరు. కాబట్టి అండి, వీళ్ళు కలవాలంటే దేవునికి ప్రార్థన చేయండి. వీళ్ళకి డబ్బు మొత్తం పోయి జబ్బులు వస్తే తప్ప మర్రండి. వీళ్ళు డబ్బు మొత్తం పోయి జబ్బులు రావాలి. వీళ్ళందరూ లోనేసేసేయాలి. అప్పుడు తెలుసుద్ది మోడీ గారి విలువేంటో, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ విలువ తెలుసుద్ది. మీరు రోడ్ల మీద తెగబడి మాల, మాదిగా, కాపు, నాయుడు అని విరబీగితే చిన్న పిల్లోడు కూడా రోడ్ల మీద కత్తులు పట్టుకొస్తారు. ఇక కత్తులు పట్టుకుని వస్తారు. పోలీసు వాళ్ళు కూడా చేశారులే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొత్తం 1,20,00,000 ఓట్లు. మీకు పోలీస్ స్టేషన్లో కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఎక్కడైనా పని జరగకపోతే కేంద్ర కార్యాలయానికి నాకు ఫిర్యాదు చేయండి అంటున్నాడు. వాళ్ళే పోలీసు వాళ్ళు ఈరోజు. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, జన సైనికులు, పవన్ కళ్యాణ్, పోలీసులు చూసుకోండి. ఇక మరి వీళ్ళకేమో, జగన్కి ఏం అధికారం ఉంది? చంద్రబాబుకి ఏం అధికారం ఉంది? ఎమ్మెల్యేలకి ఏం అధికారం ఉంది? అందుకని వీళ్ళు కూర్చొని వీళ్ళ ఆస్తులు వాళ్ళ ఆస్తుల గురించి తిట్టుకుంటారు. అందుకనే వాళ్ళ పేరు తూరుకుంటారేంటి? అందుకని ఆస్తుల గురించి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ, ప్రజల గురించి మాట్లాడకుండా. కాబట్టి దేశవ్యాప్తంగా మచిలీపట్నంలో క్రైస్తవులకు భద్రత కల్పించండి, ముస్లింలకు భద్రత కల్పించండి. ప్రతి చర్చికి ఒక పోలీసుని పెట్టకపోతే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదం పొంచి ఉంది. ఈ మచిలీపట్నంలో గుజరాత్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి ఆర్ఎస్ఎస్ సైకోలు మచిలీపట్నంలో చాలామంది దిగారు. కాబట్టి మీరు అసోసియేషన్లో రవీంద్ర గారు దయచేసి, వీళ్ళెవరు ఇంటర్ గారంటే కొల్లు రవీంద్ర గారు, మంత్రి గారు, దయచేసి మీరు ఈ మచిలీపట్నంలో మరి ముఖ్యంగా పెంతుకోసు క్రమంలో ఉన్న చర్చిలు, ఓసన్న ప్రార్థన మందిరం, ఈడేపల్లి పెంతుకోసు చర్చి, ఎల్ఏప్ చర్చి, ఈ బెరాగా చర్చి కూడా ఇప్పించండి. ఆ బెరాగా చర్చి కిరణపాలు ప్రధానమంత్రి కంటే చాలా గొప్పగా ఫీల్ అవుతాడు. ఏమైనా పట్టించుకోడు. ఆయన స్కూల్ ఉంది, ఆశ్రమాలు ఉంటే పట్టించుకోడు. వాళ్ళ గురించి కూడా నేనే పట్టించుకున్నా. మొత్తం చర్చిని అందరి గురించి నేను పట్టించుకుంటా. ఆయన నాయకుడు కిరణపాలు, తెలుగుదేశం, ఐపీసీ కరుణకుమార్ పట్టించుకోడు. అయ్యా దయచేసి మంత్రి గారు, కొల్లు రవీంద్ర గారు, మీరంటే నాకు చాలా అభిమానం. దయచేసి ప్రతి చర్చికి, చిన్న చిన్న చర్చిలు అంటే నా 10 మంది ఉంటారు అవసరంలా, మెయిన్ చర్చిలు అన్నిటి కూడా ఒక కానిస్టేబుల్ లేకపోతే సీసీ కెమెరాలు పెట్టించండి. ఎంత డబ్బులు అవుతున్నాయి, ఏ టైంలో దాడులు జరుగుతుందో తెలియదు. చర్చిల మీద దాడులు జరగబోతున్నాయి. ఈ స్థానికుల్లో మీరు ఎవరో మాట్లాడతలేదు. రేపు పొద్దున్న చర్చిలకి రానివ్వం.
ఓట్లు రాపకండి మీరు. చర్చిలకి భద్రత ఇవ్వకపోతే ఈ ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలి. మచిలీపట్నంలో విశ్వ హిందూ పరిషత్ బ్యాన్ చేయాలి. వేడుక ఫంక్షన్ హాల్లో పెట్టిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. సెక్యులరిజం వద్దా, సోషలిజం వద్దా, రాజ్యాంగం వద్దా? సంస్థను బ్యాన్ చేయాలి. మీరు బ్యాన్ చేస్తే ఓట్లు మాయి, సీట్లు మీ ఎక్కడుండే చర్చికి అందరూ వస్తున్నారు. ఇది రికార్డులో హిందూ అయినంత మాత్రాన హిందూ ఓట్లు మీకు పడతాయనా? అందుకనే కదా మీకు భయం. పాడు ఓట్లేరు. మీ ఈవీఎంలు అయితే మీరు వస్తారేమో, కానీ బ్యాలెట్ ద్వారా అయితే మీకు అసలు డిపాజిట్ కూడా రావు. మీరు ఎవరు ఉండరు. మళ్ళీ ఒకవేళ బ్యాలెట్ పెడితే మీరు ఎవరైతే మాకు భద్రత ఇస్తారో, మా గురించి ఎవరైతే నాయకత్వం వచ్చి మాట్లాడతారో వాళ్ళకు ఓట్లేసి మేము గెలిపిస్తాం తప్ప మా గురించి పట్టించుకోవాలి. రేపు పొద్దున ఎలక్షన్లో ఖచ్చితంగా చూపిస్తాం. ప్రతి చర్చిలు ఉన్నారు. మీరు చర్చిలకు వస్తే ప్యాన్నీళ్ళు కొట్టించి చెప్పులతో కొట్టించి తరివేసేస్తాం. అసలు అడుగు పెట్టనివ్వం. మసీదుల్లో కానీ చర్చిలో కానీ అసలు ఎవరిని అడుగు పెట్టనివ్వం. వాళ్ళు లేదు, మాకు మొహమట్లేదు. తెలుగుదేశం లేదు, వైసీపీ లేదు, జనసేన ఎవరిని రానివ్వం. చర్చిల్లో మసీదులు రాను, గుర్తుపెట్టుకోండి. సెక్యులర్ హైందువులు కూడా గుళ్ళకి రానివ్వరు. నేపాల్ లాగా జరగకుండానే మారి ఈ మచిలీపట్నంలో ఈ పాస్టర్లకి కౌన్సిలింగ్ ఇప్పించండి. ఈ రౌడీలు గుండాలకి కౌన్సిలింగ్ ఇప్పించండి. ఈ సైకిల్కి సోషల్ మీడియా మాధ్యమాల్లో శాంతి భద్రతల భంగం కలిగిస్తూ ఈ మత అల్లర్లు సృష్టించి మూగదాడులకి పాల్పడుతూ ఈ దేశంలో ఎంతోమందికి రక్తపాతానికి ఈ కారకులయ్యి జనాలు కొట్టుకు సచ్చేలాగా, అంటే ఏ విధంగా జరుగుద్దో ఊహించలేం. మణిపూర్ కంటే ఘోరంగా జరిగే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం అరికట్టాలంటే జిల్లా ఎస్పీ గారు ఒక శాంతి కమిటీ లేసి ఈ పట్టణాన్ని కాపాడండి. ఆ తర్వాత రాబోయే రోజుల్లో జరిగే ఈ ముష్కర్లు ఈరోజే సోషల్ మీడియాలో మీరు మాకు భద్రతలు ఇవ్వలేకపోతున్నారు. ఊడి ప్రాణాలు ఎప్పుడు పోతే తెలియదు. ఇక తర్వాత ఈ సోషల్ మీడియా మాధ్యమాలు ఉన్నాయి, ఇవన్నీ వీడియో క్లిప్లు తీస్తారు. ఈ భారతదేశంలో న్యాయం జరగకపోతే అంతర్జాతీయ న్యాయస్థానానికి, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకి, ఐక్యరాజ్య సమితికి కూడా ఆల్రెడీ చాలా వరకు ఫిర్యాదులతో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, ప్రైవేటు ఇంటెలిజెన్స్ ఉంది, బీబీజీ ఛానల్స్ ఉన్నాయి, విదేశాంగ శాఖ కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఏమేమి జరుగుతుందో అంతా కూడా ప్రపంచానికి తెలుస్తూ ఉంది. కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మచిలీపట్నం మణిపూర్గా కాకుండా ఈ మచిలీపట్నంగా ప్రజలందరూ కూడా భద్రత కల్పించమని కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. దేవునికి మహిమ కలుగును గాక.